బొబ్బిలి రాజవంశస్థులు బేబీ నాన్న గారికి నమస్కారం అండి. అంజలి గారికి నమస్కారం. కానీ సార్ జర్నలిస్ట్గా ఎప్పుడో ఒకసారి ఇలాంటి సంతోషపడే సందర్భం వస్తుంది. ఏంటంటే చరిత్ర గురించి తెలుసుకోవడం అనేది చాలా సంతోషంగా మై భావిస్తున్నాను. ప్లెజర్ అమ్మా. ఇవాళ చరిత్ర గురించి ఇంటర్వ్యూ కాబట్టి నాకు కూడా ఒక అమితమైన ఆనందం. ఎందుకంటే ఎక్కువ పాలిటిక్స్ ఉండదు కాబట్టి. అఫ్ కోర్స్ ఇట్స్ న్యాచురల్, కొన్ని పొలిటికల్ క్వశ్చన్స్ ఉండొచ్చేమో, కానీ అవును సార్. చరిత్ర గురించి కాబట్టి ఇట్ విల్ బి డెఫినెట్లీ గుడ్ ఇంటర్వ్యూ. ఐ హోప్ అండ్ ఐ హోప్ ఐ కెన్ గివ్ యూ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ మిమ్మల్ని చాలా ప్రేమగా బేబీ నాయుడు గారిని పిలుస్తుంటారు. మీ పూర్తి పేరు ఏమిటి సార్? యాక్చువల్లీ నా పేరు నాకు ఇద్దరు తాతల పేర్లు పెట్టారు. రావు వెంకట శ్వేతాచలపతి కుమారకృష్ణ రంగారావు. రావు వెంకట అనేది కామన్ అమ్మ మాకు. కుమారకృష్ణ అనేది మా ముత్తాత గారి పేరు. శ్వేతాచలపతి అనేది మా తాతగారి పేరు. సో ఇద్దరు తాతల పేర్లు నాకు పెట్టడం జరిగింది. రంగారావు అనేది కామన్. మా సర్నేమ్ అనేది రావు వెంకట. రంగారావు అనేది మా ఫ్యామిలీ నేమ్. బేబీ నాయన అని ఎందుకు వచ్చిందంటే మమ్మల్ని ఇక్కడ అందరు కూడా నాయన అని సంబోధిస్తారు. ఇక్కడ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నాయన అని సంబోధిస్తారు. సార్ అని ఎలాగంటాము, లేకపోతే బాబు అని ఎలాగంటాము, నాయన అని సంబోధిస్తారు. నేను పుట్టాక ఎవరో జ్యోతిష్కులకి నాన్నగారు చెప్పారంట, 3 సంవత్సరాల వరకు నామకరణం చేయకండి, జాతకరీత్యా మంచిది అప్పుడు పెడతాయండి. సో బేబీ బేబీ అని పిలిచేవారు ఇంట్లో. ఎందుకంటే ఇంట్లో అందరికన్నా చిన్న నేను. బేబీ బేబీ అని పిలిచి ఆ బేబీ బికేమ్ బేబీ నాయన. అది అలాగే మరి ఎంత నాకు పేరు పెట్టినా, స్కూల్లోనైతే శ్వేత కుమార్ అని పిలిచేవారు, కానీ ఇట్ బికేమ్ బేబీ నాయన. ఓకే ఓకే. జనరల్ గా తరతరాలు గడిచిపోతూ ఉంటాయి ఒక మనిషి జీవితంలో. జనరల్ గా మన వారి తండ్రి ఒక 3-4 తరాల వరకే మనకి గుర్తుంటాయి. అవునమ్మా. సో మీకు ఎన్ని తరాలు గుర్తున్నాయంటే మీరు ఏం చెప్తారు? మా వంశం యొక్క మూల పురుషుడు గుర్తున్నారు. అయితే మనం అక్కడి నుంచే మొదలు పెడదాం సార్. అద్భుతం, చెప్పండి ఒకసారి. పెద్దరాయుడు గారు అన్న ఆయన వెంకటగిరి రాజకుటుంబానికి చెందినటువంటి ఒక యోధుడు. షేర్ ఖాన్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి కళింగ గజపతి ప్రాంతాల్లోని యుద్ధానికి, వారి వీరత్వానికి, వారి శౌరత్వానికి తెలుసుకొని వారి తరపున యుద్ధం చేయడానికి ఇక్కడ తీసుకొచ్చారు. వారిని తీసుకొస్తే ఇక్కడ యుద్ధాన్ని గెలవడానికి పెదరాయుడు గారు దోహదపడ్డారు. సో అప్పుడు ఈ ప్రాంతాన్ని, ఈ బొబ్బిలి సంస్థానం ఏదైతే ఉందో దాన్ని గిఫ్ట్ గా షేర్ ఖాన్ పెదరాయుడు గారికి ఇచ్చారు. సో దానికి కృతజ్ఞతగా పెదరాయుడు ఈ ప్రాంతాన్ని బెబ్బులి అంటే బిగ్ మేల్ టైగర్ అని నామకరణం చేసి, అది లేటర్ కాలక్రమేణా హౌ వొకాబులరీ ఇస్ కన్కోటెడ్ ఇన్ ద ఇయర్స్ టు కమ్. బెబ్బులి అనేది బొబ్బిలి అయిపోయింది. అదనమాట. ఇది ఆరిజిన్ ఆఫ్ బొబ్బిలి. అది మాకు టైటిల్ రాయుడే ఉండేది. తర్వాత రెండో రాజా గారు ఎవరైతే లింగప్ప రాయుడు గారు ఉన్నారో వారు రంగవాకు అన్న ప్రాంతంలో జరిగినటువంటి యుద్ధంలో బ్రహ్మాండమైనటువంటి వీరోచితం, శౌరత్వం ప్రదర్శించి అక్కడ ఆ యుద్ధం జయించడం జరిగింది. సో ఆ వీరత్వానికి మెచ్చి దానికి కృతజ్ఞతగా రాయుడు బికేమ్ రంగారావు. ఆ టైటిల్ అనేది రంగారావు. అలా కాలక్రమేణా బొబ్బిలి యుద్ధం అనేది 6వ జనరేషన్ లో జరిగింది. 1757లో గోపాలకృష్ణ రంగారావు గారు రాజుగా ఉన్నప్పుడు జరిగినటువంటి యుద్ధం బొబ్బిలి యుద్ధం. తర్వాత బొబ్బిలి యుద్ధం అయ్యాక ఒక చిన్న, మీకు చరిత్ర మీకు తెలిస్తే, వారికి ఒక చిన్న కుర్రోడు ఉండేవాడు, అబ్బాయి కొడుకు. వారి పేరు మల్లమ్మదేవి గారికి, గోపాలకృష్ణ రంగారావు గారికి పుట్టినటువంటి వంశస్థుడు వెంకట రంగారావు ఆయన పేరు. సో ఆయన సామర్లకోట వెళ్ళిపోతారు. బుస్సి ద్వారా వాళ్ళ ఈ వీరత్వానికి ఈ మహిళలందరూ కూడా ఆత్మాహుతి చేసుకోవడం, ఈ బొబ్బిలి యోధులు ప్రదర్శించినటువంటి వీరత్వం చూసి ఈ అబ్బాయి సామర్లకోట దాటించుతున్నప్పుడు దొరికిపోతాడు. బోసాయి వలస అని గ్రామం ఉంది మీకు, రామభద్రపురం ముందు బోసాయి వలస ఊరు దాటి వచ్చాం మనం. దట్ ఈస్ వేర్ బుస్సి క్యాంప్డ్. ఇట్ లేటర్ బికేమ్ బోసాయి. ఇట్స్ యాక్చువల్లీ బుస్సి వలస. బుస్సి అక్కడ క్యాంప్ చేశాడు కాబట్టి బోసాయి వలస. అక్కడ దొరికిపోతాడు ఈ అబ్బాయి. చంపియాలి, వంశాన్ని ఇది చేసేయాలని కొంతమంది అన్నా దానికి బుస్సి ఒప్పుకోడు. హీ గివ్స్ ద బాయ్ అ సేఫ్ ప్యాసేజ్ టు సామర్లకోట. బ్రిటిష్ ఫ్రెంచ్ని డిఫీట్ చేసి ఈ ఏరియా నుంచి తరిమేశాక బ్రిటిష్ ఆ అబ్బాయిని, వెంకటరంగారావు గారు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ బొబ్బిలి యుద్ధం నాటి కోట నేలమట్టం అయిపోతుంది. వేణుగోపాల స్వామి కోవిల వెనకాతల ఒక కోట కట్టి అక్కడ మళ్ళీ రాజ్యాన్ని స్థాపింపచేస్తారు. అక్కడ ఇంచుమించు 5 తరాల వరకు సంతానం ఉంటారు. పుట్టి చనిపోవడము, లేకపోతే అడాప్షన్స్ మీద 5 తరాలు నడిచింది.
రాణి చెల్లయ్యమ్మదేవి గారు కానీ వారికి పెళ్ళైన 3 నెలలకే భర్త చనిపోతారు. మరి ఇదేదో ఉందని అప్పుడు పండితుల్ని అందరినీ సంప్రదించి నివాస స్థలం, కోట నివాస స్థలం మనం మార్చాలని డిసైడ్ అయ్యి ఇప్పుడు ఉంటున్నటువంటి సప్తమహల్ కోట ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ బిల్డింగ్ పూజామహల్ కాంప్లెక్స్ అనేది కట్టి వెంకటగిరి సర్వజ్ఞకృష్ణ యాచేంద్ర గారికి 7 కొడుకులమ్మ. పెద్ద ఆయన వెంకటగిరి పరిపాలించారు. రెండో ఆయన్ని బొబ్బిలి దత్తత తీసుకొచ్చి ఈ సంస్థానం అప్పటి నుంచి కూడా సంతానం కలిగి 11వ తరం అమ్మ. మీది ఎన్నో తరం అండి? ఇది 15. సో 15వ తరం 15th జనరేషన్ ఆఫ్ బొబ్బిలి రాయల్. ఇప్పుడు మీ కజిన్స్ కానీ అంటే మీ పెద్దనాన్న, పిన్ని, బాబాయ్ పిల్లలు వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఏమన్నా ఐడియా ఉందండి? మేము 3 అన్నదమ్ములం అమ్మ. మా తాతగారికి ఒక బ్రదరు, 2 సిస్టర్స్ అమ్మ. ఓకే. సిస్టర్స్ని బయట ఇచ్చారు, నూజిబీడు అటు ఇచ్చారు, ఎలమూరు. ఇప్పుడు మీకు మన నూజిబీడు ఎమ్మెల్యే గారు మీకు తెలిసే ఉంటారు, మేకా ప్రతాప్ అప్పారావు గారు. వారి నాన్నమ్మ గారు మా తాతగారు చెల్లి, సొంత నాన్నమ్మ గారు. అంటే ప్రతాప్ అప్పారావు గారు ఫాదరు మా తాతగారు సొంత మేనల్ట్, అలాగనమాట. ఇంకొక సిస్టర్ని సూరవరం అని తాళపురాల రాజా గారు కొడుకు ఇచ్చారు. ఒక బ్రదరు వారు చిక్కవరం జమీందారు గారు, వారికి 2 అబ్బాయిలు. మీరు వినే ఉంటారు, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఫిల్మ్ క్రిటిక్స్ విఐకే రంగారావు గారు. విఐకే రంగారావు గారు మా చింతాత గారు పెద్ద కొడుకు. రెండో కొడుకు గురుప్రసాద్ గారు, వారు బొబ్బిల్లోనే చిక్కవరం అని ఒక సెపరేట్ ప్యాలెస్ ఉంది, అక్కడ ఉంటారు. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక అమ్మాయి అమ్మా. అవునా? నాకు ఒక కూతురే. ఎందుకని అలా? చాలు, ఎందుకు. నా కోరిక ఏంటంటే, నా వైఫ్కి ఏం చెప్పానంటే, మనకి ఒక అవకాశం లేనోళ్ళు ఎవరో ఒకరు పెంచుకుందాం, మనం ఒక మంచి లైఫ్ ఇద్దాం అని చెప్పాను. ఇంతకు ముందు అయితే కన్విన్స్ అవ్వలేదు, ఇప్పుడు పార్షియలీ కన్విన్స్ చేశాను. రెండో సంతానం ఒక పేద కుటుంబానికి తెలిసి మంచి కుటుంబం నుంచి మనం ఒకళ్ళనో ఇద్దరినో పెంచుకుంటే వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కదా. మనం ఇంత పెద్ద ఫ్యామిలీలో మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కదా అని చేశాను. ముందు అయితే అనింది, తర్వాత ఇప్పుడైతే కొంత కన్విన్స్ అయింది. త్వరలో కన్విన్స్ చేసేస్తాను. అంటే ఇక్కడ నాదొక చిన్న క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు మన పిల్లలు, మన ఇంట్లో పుట్టిన పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి, మంచి చెడు ఏంటి, సొసైటీకి ఎంత పనికొస్తారు, లేదా మనమే వాళ్ళకి మంచి చెడు చెప్పుకుంటూ వస్తాం. ఎక్కడో బయట పుట్టిన పిల్లలు వాళ్ళు ఎలా పుట్టారో, ఎలా పెరిగారో, వాళ్ళ ఆలోచనలు ఏమిటో, మంచి చెడు అంటే మనకేమీ తెలియదు. అలాంటి వాళ్ళని మనం తీసుకొచ్చి అంటే ఇంత పెద్ద సంస్థానానికి మీరు ఎలా చేయగలుగుతారు? అంటే మనం ఒక మంచి పని చేస్తున్నాం, ఆ మంచి పనికి మార్గం ఆ దేవుడు, ఆ వేణుగోపాలుడే సుగమం చేస్తాడనేది నా నమ్మకం. మనం ఒక మంచి పని చేసినప్పుడు, తప్పుడు పని చేస్తే దేవుడు ఆశీస్సులు ఉండవు. కానీ మనం ఒక మంచి పని, ఒక సేవ, ఒక మంచి పని, ఒక లేని అబ్బాయిని, లేని కుటుంబానికి ఒక మంచి చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో మనం చేస్తాం. కాబట్టి ఆ దేవుడే ఒక మార్గం చూపిస్తాడు. ఆలోచన మనకి ఎవరికి రాదు, మనకు వచ్చింది, ఆయనే ఆ మార్గం సుగమం చేస్తాడనేది నా నమ్మకం. మీ థాటే నా వైఫ్ది, మా మదర్ది, వీళ్ళందరిది కూడా అదే ఆలోచన. నేను ఇలాగ ఆలోచిస్తున్నాను. చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అంటే ఇప్పుడు మెడ్రాస్ లో రాజకీయాల్లోకి మొట్టమొదటిసారి వచ్చింది మీ తాతయ్య గారు అనుకోవచ్చు. తాతగారు అప్పుడు వారి పేరు శ్వేతాచలపతి రామకృష్ణ రంగారావు గారు అండి. వారు బొబ్బిలి క్లాన్ లో 13th రాజా అనమాట. మా సంస్థానంలో ఆఖరి పట్టాభిషేక గ్రస్తులైన రాజావారు కూడా వారే. 1928లో వారే లాస్ట్ పట్టాభిషేకం. వారు జస్టిస్ పార్టీలో ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి. ఉమ్మడి రాష్ట్రం అంటే కాంపోజిట్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్ అనేవారు. దట్ వాస్ హోల్ ఆఫ్ ఆంధ్ర ఎక్సెప్ట్ నిజాం సంస్థానం, హోల్ ఆఫ్ తమిళనాడు, హోల్ ఆఫ్ కేరళ ఎక్సెప్ట్ ట్రావెన్కోర్ సంస్థానం, అండ్ హోల్ ఆఫ్ కర్ణాటక ఎక్సెప్ట్ మైసూర్ సంస్థానం. ఈ 4 సంస్థలు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థానం. సో ఇవి కాక దీన్ని ద అదర్ ఏరియా ఆఫ్ ఆల్ దీస్ వాస్ కాల్డ్ కాంపోజిట్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్. దానికి చీఫ్ మినిస్టర్ 2 సార్లు చేశారు. 1932లో ఒకసారి చేశారు, మళ్ళీ 1934 నుంచి 36 వరకు కూడా చేశారు. ద డిఎంకే ఫౌండర్ అన్నాదురై గారు వాస్ మై గ్రాండ్ ఫాదర్స్ పొలిటికల్ సెక్రటరీ. ఒక కథ కూడా ఉంది. వారు చీఫ్ మినిస్టర్ అయ్యాక మా తాతగారికి సంవత్సరానికి 4 ఏళ్ళు ఊటీ వెళ్ళే అలవాటు ఉంది. సో ఊటీ వెళ్ళినప్పుడు ఒకేసారి వేడి నుంచి చలికి వెళ్ళకూడదని ముందు మెడ్రాస్ వెళ్ళేవారు. మెడ్రాస్ వెళ్ళి 10 రోజులు ఉండేవారు. తర్వాత బెంగళూరు వెళ్ళేవారు.
బెంగళూరు వెళ్ళి ఒక 10 రోజులు ఉండేవారు, తర్వాత ఊటీ వెళ్ళేవారు. ఓకే. సో మెడ్రాస్ వెళ్ళినప్పుడు అన్నాదురై గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఒక కౌరు పెట్టారు, వెరీ ఐ వాంట్ టు కమ్ అండ్ మీట్ యూ అంటే, లేదు లేదు మీరు రావద్దు నేనే వస్తానంటే, లేదు ఇంతకు ముందు వేరు, ఇప్పుడు మీరు ఒక రాష్ట్రానికి అధిపతి, నేనే వస్తానంటే వెళ్ళినప్పుడు వారు హోల్ క్యాబినెట్ని అక్కడ నిలబెట్టి వారికి స్వాగతం పలికి, ఈ నా డిసిప్లిన్ వాట్ ఐ యామ్ టుడే పొలిటికల్గా దీనివల్ల డిసిప్లిన్ క్రమశిక్షణ నేర్చుకున్నానంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ రాజా ఆఫ్ బొబ్లీ అని మొత్తం క్యాబినెట్కి ఆ రోజుల్లో అన్నాదురై గారు పరిచయం చేశారు. సో వారు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా పొలిటికల్ ఫార్ అమ్మ అప్పుడు, అది బిఫోర్ ఇండిపెండెన్స్ జస్టిస్ పార్టీలో. నాన్నగారండి? నాన్నగారు 1962 to 67 చీపురుపల్లి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చేశారు, మెంబర్ ఆఫ్ ద 3rd లోక్సభ. వారు 3 ప్రైమ్ మినిస్టర్స్ కింద పనిచేశారు, పండిట్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ గారు. లాస్ట్లో లాల్ బహదూర్ శాస్త్రి గారితోనే చాలా అవినాభావ సంబంధం, చాలా చాలా ఇంట్లో మనిషిలాగా. 4 ఉండేవారమ్మ రాజకుటుంబీకులు అప్పుడు ఎంపీస్గా. నాన్నగారు ఒకరు, మహారాజా ఆఫ్ కోట బ్రిజ్రాజ్ సింగ్ అంకుల్ వారొకరు, దస్పల్లా రాజా గారు, పిసి దేవబంజని దస్పల్లా రాజా గారు, సుకేత్ రాజా గారు, లలిత్ సేన్ గారు అని, వీళ్ళు 4 బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అల్లరి బ్యాచ్, బుల్లెట్ల మీద పార్లమెంట్కి వెళ్ళడం, బైక్ రేసులు ఆ రోజుల్లో. వీళ్ళందరూ కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇంట్లో మనుషులాగా. ఎంత క్లోజ్ అంటే వారు పట్టి మంచం మీద కూర్చుంటే కర్రల పొయ్యి మీద దాలు సబ్జీ వారు భార్య లాల్ బహదూర్ శాస్త్రి గారు భార్య పెట్టివ్వడం, వేడి రోటీ వేసి 4 రోజు ఆయన పక్కన ఇంకో 2 మంచాలు వేసుకొని, అంత చనువు, అంత సన్నిహిత సంబంధం లాల్ బహదూర్ శాస్త్రి గారు. తర్వాత నాన్నగారు 67లోనే, అప్పుడు కాంగ్రెస్ కి 62లో హస్తం గుర్తు ఉండేది కాదు, జోడిడ్లు అనమాట. ఆ రోజుల్లో జోడిడ్లు గుర్తు. కరినారాయణరావు గారి మీద గెలిచారు అప్పుడు బొబ్లీ కాన్స్టిట్యున్సీ వాస్ ఇన్ పార్వతీపురం ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. సో ఊరికాని ఊర్లో పోటీ చేసి చీపురుపల్లి, పొందూరు, షేర్ మొహమ్మద్పురం దట్ ఈస్ ఎచ్చర్ల, భోగాపురం, బల్జిపేట, ఇవన్నీ కూడా 7 కాన్స్టిట్యున్సీ నుంచి ఆ రోజుల్లో గెలిచారు. హిస్టారిక్ విన్ అంటారు అది. కరినారాయణరావు గారు స్వతంత్ర పార్టీ ఆయన మీద గెలడం అంటే పెద్ద ఇది కాదు. అప్పుడు భోగాపురం కాన్స్టిట్యున్సీ అండ్ బల్జిపేటలో మంచి మెజారిటీస్ రావడం వల్ల, తదిపరి అన్ని కాన్స్టిట్యున్సీస్ ఎర్స్ట్వైల్ బొబ్బిలి సంస్థానం, ఉనుకూరు, రేగిడి, రాజా అవన్నీ కూడా మంచి మెజారిటీస్ వస్తున్నవన్నీ కరినారాయణరావు గారి వల్ల నలిఫి అయిపోయి. కానీ బల్జిపేట, అప్పటి బల్జిపేట నియోజకవర్గం, భోగాపురం నియోజకవర్గం, కొమ్మూడు అప్పటిదొర గారు చాలా కష్టపడి నాన్నగారికి మంచి మెజారిటీ ఇచ్చారు. ఇక్కడ బల్జిపేటలో అఖండమైనటువంటి మెజారిటీ ఒకటి వచ్చి వాళ్ళ పార్లమెంట్. 67లో హీ వాంటెడ్ టు కమ్ టు ద స్టేట్ పాలిటిక్స్, అసెంబ్లీలోకి వద్దాం. అప్పుడు హీ వాజ్ డినైడ్ కాంగ్రెస్ టికెట్. ఎందుకని? అప్పుడు ఒక ఎగ్జిస్టింగ్ సీనియర్ లీడర్ కాంగ్రెస్ లో అప్పుడు ఉన్నారు. సో అప్పుడు తాతగారికి కోపం వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఓకే. వారు పోటీ చేయడమే కాక ఇంకో 3 నిలబెట్టారు. పెదమానాపురం నుంచి వంగపొండ నారాయణప్పల నాయుడు గారిని, మన సాలూరు నుంచి అల్లు ఎరుకునాయుడు గారిని, వీరు ఇంకొకటి ముదిలి పరాంకుశ నాయుడు గారిని, లుకలాబ్ లక్ష్మణ్ దాస్ గారు, 1 of the 2, నాకు కరెక్ట్ గా తెలియదు. ఆ 4 నిలబెడితే 4లో 3 గెలిచారు. అల్లు ఎరుకునాయుడు గారు తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఈ రోజు కూడా కొన్ని గ్రామాల్లో, పాత గ్రామాల్లో సున్నాల పాతింట్ల మీద పువ్వు గుర్తు, గులాబీ పువ్వు గుర్తు పెయింటింగ్ ఉండేదమ్మా. ఉంటది. ఉండి బొబ్బిలి రాజావారు, మన రాజావారికి మన ఓటు అని. ఆ రోజులు ఇవే ఉండేవి, ఫ్లెక్సీలు, సామాజిక మాధ్యమాలు లేవు కదా. సో ఈ పోస్టర్స్, గుడ్డ మీద కడిగినటువంటి పోస్టర్స్. 67లో తాతగారు ఎమ్మెల్యేగా స్టేట్ లో 2nd హైయెస్ట్ మెజార్టీతో గెలిచారు. హైయెస్ట్ మెజార్టీ ఇటికాల సత్యనారాయణ గారికి వచ్చింది, వరంగల్ డిస్ట్రిక్ట్, వరంగల్, కరీంనగర్. నాన్నగారు మళ్ళీ 1973 నుంచి 79 వరకు ఎమ్మెల్సీ చేశారు. తర్వాత పాలిటిక్స్ కి కొంత ఫ్యామిలీ లైఫ్ వల్ల, పాలిటిక్స్ కి మా చదువుల వల్ల, అన్నల చదువుల వల్ల కొంత గ్యాప్ వచ్చింది, మెడ్రాస్ కి షిఫ్ట్ అవ్వడం. మళ్ళీ పరోక్ష రాజకీయాలకి 1999లో ఎంటర్ అయ్యాం. 2004 నుంచి ప్రత్యక్ష రాజకీయాలు. సుజయ్ 2004, 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అంటే రాజవంశస్థులు, అప్పుడున్న పరిపాలన, అప్పుడున్న నిజాయితీ, అప్పుడున్న కింగ్డమ్, ఇప్పుడున్న ఈ రాజకీయాలు చూస్తే ఏమనిపిస్తుంటుంది మీకు? నాన్నగారు చనిపోయే ముందు ఒక మాట అన్నారు, ఒరే మా చిన్నప్పుడు ఊరికి ఒకరు వచ్చి మా ఊరికి ఏంటి అని అడిగేవారు, ఇప్పుడు ఊరికి 10 మంది వచ్చి నాకేంటి అని అడుగుతున్నారు. మా రాజకీయాలకి ఈ రాజకీయాలకి చాలా తేడారా అంటే, అప్పుడు నాన్నగారు చనిపోయేసరికి ఊరికి 10 మంది వచ్చేవారు, ఇప్పుడు ఊరికి 100 మంది వచ్చి నాకేంటి అని అడుగుతున్నారు. సెల్ఫ్లెస్ పాలిటిషియన్స్
నిజాయితీ పనులు తగ్గిపోయారు ఈ రోజుల్లో. ఎప్పుడైతే రాజకీయాల ద్వారా డబ్బు సంపాదించగలము అన్న భావన మన ఇండియన్ పాలిటీలో ఎంటర్ అయిందో, పాలిటిక్స్ బికేమ్ కరప్టెడ్. 100% ఇట్ బికేమ్ కరప్టెడ్. ఎలక్షన్లో రూపాయి ఖర్చు పెట్టాం, మనం పదవి చేసి 10 రూపాయలు ఎలా సంపాదించాలి ఆ భావన వచ్చి. ఇంకొకటి ఎప్పుడైతే ఈ పెట్టుబడిదారులు రాజకీయాల్లోకి వచ్చి పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్స్, బిజినెస్ మెన్ రాజకీయాల్లోకి వచ్చారో, మాలాంటి వాళ్ళకి రాజకీయాలు చేయడం చాలా కష్టం, ఇబ్బంది కూడా అవుతుంది. కానీ నమ్ముకున్న ప్రజల గురించి, మన సిద్ధాంతం గురించి, మన కుటుంబం గురించి, మన సమాజం గురించి కొన్ని కుటుంబాలకు ఆ బాధ్యత తప్పదు. ఆ బాధ్యత మీరు ఇప్పటికీ తీసుకున్నారు కాబట్టే ఏమంటారు, ఇప్పుడు ఉన్న రాజకీయాలకు దూరంగా మీ ఒక్కొక్కటి అసలు అమ్ముతూ జనాలకి సేవ చేస్తున్నారు అనేది. తప్పదు కదా మరి, ఆదాయం లేనప్పుడు అమ్మాలి కదా. అంటే ఒక విధంగా మనసులో గర్వంగా ఉన్నప్పటికీ ఇంకో విధంగా బాధగా కూడా ఉంది సార్. బాధ ఉంటుంది నాకు. ఎస్పెషలీ నేను నా కూతుర్ని ఇద్దరం కూర్చున్నప్పుడు దాని మొహం అలా చూసినప్పుడు కొంత ఐ ఫీల్ గిల్టీ, బాధగా ఉంటుంది. కానీ నా వైఫ్ని చూసినప్పుడు, మేము ముగ్గురే ఉన్నప్పుడు, అలాగా టీవీ చూస్తున్నప్పుడు, అలాగా డీప్ థాట్స్లోకి ఎవరు ఉన్నప్పుడు డీప్ థాట్స్లోకి వెళ్ళినప్పుడు బాధగా ఉంటుంది. నేను సంతానం, రెండో సంతానం వెళ్ళకపోవడం కారణం ఒకటి, ఒక అమ్మాయికి మంచి లైఫ్ ఇద్దాం, ఎవరినైనా పెంచుకొని మన ఫ్యామిలీలోకి తీసుకుందాం అనేది కూడా అది కూడా ఒక రీజన్. మెయిన్ రీజన్ పేద కుటుంబం నుంచి ఇద్దామని, ఇది కూడా ఒక పార్షియల్ రీజన్. మనం ఒక అమ్మాయికి మంచి లైఫ్ ఇద్దాం, దేవుడు మన తాతల తండ్రులు దేవుడు ఇచ్చింది, మనం సంపాదించింది అంతా లైఫ్ ఇద్దాం అన్నటువంటి. రాజవంశస్థుల్లోనైనా ఇప్పుడున్న రాజకీయాల్లో అయినా తండ్రి గురించి అందరూ మాట్లాడతారు, తల్లి గురించి చాలా తక్కువ చెప్తూ ఉంటారు. ఇప్పటి వరకు మీరు అమ్మ గురించి చెప్పనే లేదు. అయ్యో, అమ్మ గురించి ఎలాగండి, మమ్మల్ని ఇంత క్రమశిక్షణగా ఇంత బాగా పెంచిందంటే అమ్మాయి. నాన్నగారు అమ్మ ఇద్దరు కూడా ముఖ్య పాత్ర పోషించారు. నాన్నగారు రాజరికం తాలూకా అత్యున్నత స్థాయి చూశారు, అదేవిధంగా రాజకీయం తాలూకు అత్యున్నత, డెమోక్రసీ తాలూకు అత్యున్నత స్థాయి చూశారు, రాజరికం తాలూకు అత్యున్నత స్థాయి చూశారు. మా మదరు పెంపకం, చదువు, క్రమశిక్షణ, సింప్లిసిటీ కారణం మా మదర్. మనం ఎంత గొప్ప కుటుంబంలో అనుకుంటున్నా మనం వీ షుడ్ బి డౌన్ టు ఎర్త్, అహంభావం ప్రదర్శించుకోవడం. చాలామంది ఈ ఫోటో తీసుకోవడానికి చాలామంది వస్తుంటారు మ్యూజియం చూసి, వీళ్ళందరూ ఇంత సింపుల్గా ఉన్నారండి, ఏంటి చేయమంటారు అంటే కత్తి కట్టి పప్పుడు మిమ్మల్ని కత్తితో శాసించమంటారు రాసి మాడుతుంటారు. ఏంటి ఎంత సింపుల్గా ఉన్నారు. ఆ సింప్లిసిటీకి, ఆ డౌన్ టు ఎర్త్నెస్ కారణం మా మదరే. ఎందుకంటే మమ్మల్ని చిన్నప్పటి నుంచి అలా పెంచింది తను. అహంభావం ప్రదర్శించకూడదని, వీ షుడ్ లవ్ అదర్స్ అని, వీ షుడ్ బి అఫెక్షనేట్ టువర్డ్స్ అదర్స్ అని, హాని తలపెట్టకూడదని, మనిషిని మనసు నొప్పించకూడదని, మనసు నొప్పించితే మనం 10 రెట్లు మనం బాధపడతామని. సో నేను కూడా ఎప్పుడైనా కోపంగా ఎవరినైనా ఒక మాట అనేసిన, 1 గంట 2 గంటల తర్వాత నేనే మళ్ళీ ఫోన్ చేసి ఐ ట్రై టు, ఏమనుకోకు కోపం మీద అనేసాను నేను, మనసు ఒకవేళ నిన్ను నొప్పించుంటే ఏమనుకో. మా చదువు అంతా మెడ్రాస్లో, నా అన్నలు, నా స్కూలింగ్ అంతా మెడ్రాస్, 12th వరకు మెడ్రాస్. సో అప్పుడు అమ్మ తెలుగు రాదు కదా అక్కడ. సో మాకు సెకండ్ లాంగ్వేజెస్ హిందీ ఉండేది, లేకపోతే తమిళ్, థర్డ్ లాంగ్వేజెస్ సంస్కృత్, ఫ్రెంచ్. సో మాకు తెలుగు ఎలాగ వస్తాయి. అమ్మే పెద్దబాల శిక్షణ బుక్ ఉంటుంది కదా, ఆ పెద్దబాల శిక్షలోనే మాకు నేర్పించింది. లేకపోతే ఇప్పుడు ఈ పబ్లిక్ లైఫ్ బీన్ హైలీ ఎంబారసింగ్, తెలుగు రాకుండా. తమిళ్ మాట్లాడగలనమ్మా, బట్ ఐ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ తమిళ్, బట్ ఐ కెనాట్ రీడ్ అండ్ రైట్. ఐ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ తమిళ్. మీ సిబ్లింగ్స్ అందరూ ఏం చేస్తున్నారండి ఇప్పుడు, ఎక్కడ ఉన్నారు? మా పెద్దన్న సుజయ్ కృష్ణ గారు మీకు తెలుసు, ఎక్స్ మినిస్టర్. ఆయన వైజాగ్ బొబ్బిల్లోని ఫ్యామిలీ. మొన్న తను పెద్ద కూతురికి పెళ్ళయింది. ఇంకో కొడుకు ఉన్నాడు, తను ఆస్ట్రేలియాలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. మా సెకండ్ బ్రదర్ చెన్నైలో ఉంటాడు, రామకృష్ణ రంగారావు. తనకి 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అమ్మాయి లా గ్రాడ్యుయేషన్ చదువుతుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్లో చదువుతుంది. తదిమారు 2 స్కూల్లో ఉన్నారు. కూతురు నా కూతురు కన్నా 1-2 సంవత్సరాలు పెద్ద. ఇప్పుడు మేడం పాప ఇక్కడే ఉంటున్నారండి, వైజాగ్ లో ఉంటారు. వైజాగ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సేక్. మాకు ఇక్కడ చాలా మంచి స్కూల్ ఉంది, శ్వేతాచలపతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఉంది. కాకపోతే మా సొంత స్కూల్ కదా, సొంత స్కూల్లో మనం జాయిన్ చేస్తే భయం చెప్పరు.
క్రమశిక్షణ రాదని వైజాగ్లో జాయిన్ చేసేవాడు. ఒకవేళ తప్పు చేసినా గట్టిగా చెప్పరు కదా, బేబనాయన గారు మన చైర్మన్ గారు కూతురని చెప్పరు కదా, భయం చెప్పరు కదా, ఆ ఉద్దేశంతో వైజాగ్లో జాయిన్ చేశారు. వీకెండ్స్ వస్తుంటారు, ఫ్రైడే సాటర్డే సండే వస్తారు. కండిషన్ ఏంటంటే ఫ్రైడే సాటర్డే సండే వాళ్ళు రావాలి, వెన్స్డే కానీ థర్స్డే ఒక రోజుకి 2 రోజులు నేను వెళ్ళాలి వైజాగ్. వాళ్ళ మాట వాళ్ళు నిలబెట్టుకుంటారు కానీ నా కమిట్మెంట్ నేను ఎప్పుడు నిలబెట్టుకుంటాను. పనుల వల్ల మెయిన్ వాళ్ళు కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు, చెప్పడం అనేది కాదు. అప్పుడు నాకు పెళ్లి సంబంధాలు చూసినప్పుడు 4-5 సంబంధాలు వచ్చాయి. 4-5 సంబంధాలు వచ్చినప్పుడు మాకు నా గురువు గారు చింజియర్ సాంగ్ మా గురువు గారు. సో అప్పుడు మేము బద్రీనాథ్ వెళ్తే ల్యాండ్ స్లైడ్స్ అయ్యి నా బర్త్డేకి నేను బొబ్బులు వచ్చాను. ల్యాండ్ స్లైడ్స్ వల్ల రాలేపోయాం. సో బర్త్డేకి అక్కడే ఉండిపోయాం. స్వామివారు చాలా ఘనంగా మమ్మల్ని బ్లెస్ చేశారు. అప్పుడు ఇలాగా సంబంధాలు వస్తున్నాయి స్వామి, ఇది 4-5 సంబంధాలు అమ్మ చెప్పింది, ఈ సంబంధమే చేసుకోండి, మనకి అన్ని విధాలుగా బాగుంటుంది, అనుకువైనటువంటి పిల్ల, మంచి పిల్ల స్వామివారు చెప్పారు. జాతకాలు కూడా అంటే జాతకాలు కుదిరిన 2-3 సంబంధాలు చెప్తే ఇదే బాగుంటుంది మంచిదని చేసుకోండి. స్వామివారు శిష్యులు చాలా పెద్ద సంబంధాలు కూడా వచ్చాయి, చెప్పినా ఇదే ఈ సంబంధమే చేసుకోండి అని స్వామివారు చెప్పడం, వెంటనే చేసుకోవడం. ఆ రోజు వరకు ఈ రోజు వరకు కూడా ఎందుకు ఏంటి ఎందుకు ఇలాగా అని ఏ రోజు అడగలేదు. తను కోరికలు ఏమి ఉన్నా నేను అడిగి తెలుసుకొని చేయడమే కానీ ఇది చెయ్యాలి ఇది కావాలి అని తను ఏ రోజు కూడా అడగలేదు. ఎందుకు రావట్లేదు, ప్రెషరు మాతో గడవకపోతే ఎలాగా, ఇది నా రెస్పాన్సిబిలిటీస్ అనేవి తను అండర్స్టాండ్ చేసుకుంది. నా కూతురు కూడా మీకు పేరెంట్ టీచర్ మీటింగ్స్కి, స్కూల్ డేస్కి అందరూ తల్లిదండ్రులతో వెళ్తారు, కానీ తన తల్లితోనే వెళ్తుంది. అయినా ఏ రోజు కూడా షీ ఈస్ నెవర్ కంప్లైంట్, మై ఫాదర్ ఈజ్ వెరీ బిజీ, హీ సర్వింగ్ పీపుల్ అని గర్వంగా చెప్తుంది తన ఫ్రెండ్స్కి. వేస్ యువర్ ఫాదర్ అని అడిగితే. సో ఫ్యామిలీ వైజ్ ఆ సపోర్ట్ అయితే ఉంది. ఈ రోజు కూడా బయటకి ఎక్కడికి వెళ్ళినప్పుడు అండి, అమ్మ బొబ్బుల్లో ఉంటే మాత్రం అమ్మకి చెప్పేసే వస్తాను, బయటికి వెళ్తున్నాను వెళ్ళి వస్తాను అని చెప్పేసే వస్తాను. చిన్నప్పటి నుంచి అలవాటు, ఇప్పుడు కూడా బాగా నాకు తల్లి దగ్గర, ఎందుకంటే నా దగ్గరే ఉంచుకుంటాను తల్లిని. బొబ్బుల్లోనే ఉంది, నా దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ వైజాగ్ వెళ్ళి సింహాచలం అయితే వెళ్తాం. ఇప్పుడు రోజు కూడా అమ్మకి చెప్పేసే, ఎంతమంది ఉన్నా బయట ఉన్నా అమ్మకు ఒక మాట చెప్పేసి నేను వెళ్ళడం ఇప్పటికీ అలవాటు. అంటే అమ్మ చెప్పిన మాటలన్నీ వింటాను కాదు కానీ నాకు సెంటిమెంట్, అమ్మ మొహం చూసి బయటకు వెళ్తే మంచి జరుగుతుంది అని. ఇప్పుడు అమ్మకు మాట చెప్పొస్తారు కానీ అమ్మని ఏడిపించిన సందర్భాలు కూడా ఉన్నప్పుడు ఒక్కటే, నేను తనకి ఇచ్చిన మాట నేను తప్పానంటే, తను 10th తర్వాతే నేను బొబ్బులు వెళ్ళిపోతాను అన్నాను. నేను బొబ్బులు అంటే బాగా ఎఫెక్షన్ ఏంటో చిన్నప్పటి నుంచి. సెలవులకు వచ్చినప్పుడు, తిరిగి వెళ్ళినప్పుడు, ట్రైన్ తప్పివ్వడానికి, ఫ్లైట్లు తప్పివ్వడానికి అన్ని వేయవలసిన దొంగేషాలు అన్నీ వేయడం, చేయవలసిన పనులన్నీ చేయడం, 1-2 రోజులు ఎక్స్టెండ్ చేసుకొని బొబ్బుల్లో ఉండడానికి ప్రయత్నించడం. సో 10th తర్వాత వెళ్తామంటే అమ్మ ఏమనిందంటే, ఇంటర్ తర్వాత నువ్వు వెళ్దు అని. ఇంటర్ తర్వాత తను కోరింది, నువ్వు ఎట్టుపోయి బొబ్బులు వెళ్ళినా డిగ్రీకి పూర్తి చేసేయాలి, గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి, చదువు చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అంటే. అది బొబ్బులు వచ్చాక నేను కరస్పాండెన్స్ కట్టాను డిగ్రీకి, కరస్పాండెన్స్ పూర్తి చేయలే. అదొక్కటే నా తల్లికి ఇచ్చిన మాట. నేను కానీ ఇంకొక విధంగా నేను కాంపన్సేట్ చేశాను. తను జీరస్వామి గారి శిష్యురాలు కాబట్టి తను శంకుచక్రాలు, సమస్త్రైనాలు అంటారు, శంకుచక్రాలు, అది తను మా ముగ్గురిని కోరింది, ఎవరో ఒకరు అవ్వండి, ఎందుకంటే నేను శంకుచక్రాలు అయ్యాను, నాకు 70 ఏళ్ళు దాటిపోయింది, నాకు జరగకూడదని జరిగితే శంకుచక్రాలు వేసుకున్న వాళ్ళే కార్యక్రమాలన్నీ కూడా చేయాలి పరంపర తర్వాత. సో అప్పుడు నేను ముందుకు వచ్చాను, నీ గురించి నేను అవుతాను అని. బద్రీనాథ్లో చింజీరస్వామి గారు చేతుల మీదుగా నేను సంవత్సరాలు అయ్యాను. అది కొంత రెసిప్రికేట్, కానీ ఇప్పటికీ కోపం వచ్చినప్పుడు అదే చెప్తుంది, నాకు ఇచ్చిన మాట తప్పే, ఇచ్చిన మాట తప్పేమని ఇప్పటికీ షీ కీప్స్ స్పోకింగ్ మీ. కోపం వచ్చినప్పుడు ఉంటుంది, పర్వాలేదు, అది అలా విన్నట్లుగా నాకు అప్పుడు వినిపించదు. అదే కదా ఈ సింధూరానికి కారణం అండి సంవత్సరాలమ్మా. శంకు చక్రాలు అయ్యాక అది బొట్టు, నిలువు బొట్టు అనేది ఇది పూజ టైం ఉన్నా లేకపోయినా బొట్టు పెట్టుకునే నేను బయటకు వస్తాను. మాది కూడా ఎక్కువ అన్ని కోవిలకి వెళ్తాం, అన్ని మతాలు చేస్తాం, కానీ మా ఇలవేల్పు వేణుగోపాల స్వామి కదమ్మా. సో కొంచెం వైష్ణవ ట్రెడిషన్స్ ఎక్కువ. ఈ కోవిల్ నిర్మించినప్పుడు కూడా అర్చక పరవారాన్ని ఇప్పుడు ఉన్న వాళ్ళ తాలూకా ముత్తాతల్ని శ్రీరంగం పంపించారట అప్పటి రాజా గారు. శ్రీరంగంలో పంపించి, శ్రీరంగంలో ఏ పద్ధతులు, శ్రీరంగంలో ఏమి చదువుతారు, శ్రీరంగంలో ఏ పద్ధతులు అవుతాయో బొబ్బిలి కోవిల్లో కూడా అదే పద్ధతి జరగాలి. అందుకే మీకు శ్రీరంగంలో త్రికాల అర్చన అనేది 3 సార్లు జరుగుతుంది, ఆరగింపు 3 సార్లు జరుగుతుంది. ఇక్కడ మన కోవిల్లో కూడా నిత్య హోమం జరుగుతుంది, ఇక్కడ కూడా నిత్య హోమం జరుగుతుంది. ధనుర్మాసంలోని బేడా సేవ అని ఉంటుంది, పల్లకి సేవ ఇక్కడ కూడా జరుగుతుంది.
పౌర్ణమికి అభిషేకం, ఏకాదశికి అభిషేకం, శుక్రవారం లక్ష్మీదేవికి అభిషేకం, లక్షవారం గోదాదేవికి అభిషేకం. అలాగే అన్ని ఏ పద్ధతులు అంటే అంత వైభవంగా జరగకపోయినా పద్ధతిలోని సాంప్రదాయంలో మాత్రం ఏమాత్రం కూడా మన కోవిలీలు లోటు లేకుండా ఈ రోజు వరకు కూడా తీసుకెళ్తాం. మరి తర్వాత మా తర్వాత తరాలు దేవుడు ఎలాగ రాసి పెట్టారు, వాళ్ళ ఇంట్రెస్ట్ మరి ఆయన నిర్ణయిస్తాడు. ఇన్ని తరాలు చూసిన తర్వాత నిజమే కదండి, అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఇలా జరిగింది, మన కళ్ళ ముందు ఇప్పుడు ఇలా ఉంటున్నాం, నెక్స్ట్ ఏం జరుగుతుందో అంతే కదా, మనకు తెలియదు కదమ్మా. ఇప్పుడు ఇంట్రెస్ట్ రావాలి. ఈ జనరేషన్కి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది మా ముగ్గురులో. సో మేము ఎవరం కూడా ఒకరి వ్యవహారాల్లో జోక్యం చేసుకో. ఇప్పుడు మేమందరం కూడా ఇప్పటికీ జాయింట్ ఫ్యామిలీ. స్కూల్స్ కాలేజెస్ విషయం ఉంది, సుజయ్ ఏ డిసిషన్ తీసుకుంటే అదే. ఇప్పుడు మెడ్రాస్ వ్యవహారాలు ఉంటాయి, రాము ఏ డిసిషన్ తీసుకుంటే అదే. వ్యవసాయం కోవిలి ఉంటది, నేను ఏ డిసిషన్ తీసుకుంటే అదే. అంతే, జోక్యం ఉండదు. ఒకవేళ సలహాలు సూచనలు ఇచ్చి మేము డిస్కస్ చేసుకొని మేము మా పని మేము చేసుకెళ్ళిపోతాం. మా తర్వాత తరంలో కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండాలి కదా. స్కూల్స్ చూసుకోవడానికి, కాలేజెస్ చూసుకోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, బిజినెసెస్ చూసుకోవడానికి ఒకరికి ఇంట్రెస్ట్ ఉండాలి, వ్యవసాయం చూసుకోవడానికి ఒకరికి ఇంట్రెస్ట్ ఉండాలి, కోవిలి వ్యవహారాలు చేయడానికి ఒకరికి ఇంట్రెస్ట్ ఉండాలి. తర్వాత అది ఎవరు అనేది హూ విల్ టేక్ అప్ దేర్ రెస్పెక్టివ్ మ్యాంటల్స్ అనేది గాడ్ విల్ డిసైడ్. కానీ రాజరికాలు ఉన్నన్ని రోజులు అప్పుడు ఉండే ఇన్కమ్ సోర్స్ కానివ్వండి, అప్పుడు ఉండే ఖర్చు అది ఇలా నడిచిపోయింది. ఇప్పుడు మీ తరానికి వచ్చేటప్పటికి ఇప్పుడు రాజరికం లేదు, రాజకీయంలో మీరే చూస్తేనేమో మీరు అమ్మి దానం చేయడం సరిపోతుంది కానీ మీకు వచ్చింది ఏం లేదు. సో ఇంత పెద్ద బిల్డింగ్ అనండి, లేదంటే అక్కడ మ్యూజియం అనండి, ఫ్యామిలీ అనండి, మెయింటెనెన్స్ అనండి, ఇదంతా ఎలా చేస్తున్నారు? కొంత భారమేనమ్మా, కొంత భారమే. రియల్ ఎస్టేట్ ఇంత కొంత ఉండేది, దురదృష్టవశాత్తు పూర్తిగా రియల్ ఎస్టేట్ అనేది మన స్టేట్లో పడుకుని పోయింది పూర్తిగా. సో దానివల్ల కొంత ఇబ్బంది అయింది. వ్యవసాయం మేము గట్టిగా చేస్తాం, బాగా చేస్తాం. చెరుకు, పామాయిలు అన్ని మంచి మామూలు రైతుల్లాగే చాలా ఇంట్రెస్ట్ నాకు వ్యవసాయం. కొంత భారమేనమ్మా. రోజులు రాజకీయాలు ఎస్పెషల్లీ పాలిటిక్స్ హెస్ బికమ్ అ వెరీ ఎక్స్పెన్సివ్ జాబ్. అండ్ పీపుల్ హూ డోంట్ ఎర్న్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్ వాళ్ళకి ఇంకా కష్టం. మా అదృష్టం ఏంటంటే మా ప్రజలు ప్రేమ అనురాగాలు, అందరికైన ఖర్చులు మాకు అవ్వు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అనురాగం, వాళ్ళ అభిమానం, వాళ్ళు భక్తి అవనివ్వండి, వాళ్ళు మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని మా ప్రజలు మమ్మల్ని అభిమానిస్తారు. నేను మొన్న అదే లోకేష్ గారి మీటింగ్ లో అన్నాను, మొన్న శంకరామ సభలోని మనసిప్పి ఒక మాట అన్నాను. నాన్నగారు ఇలా క్యాన్సర్తో చనిపోయే ముందు మా ముగ్గురిని పిలిచారు, వీలునామా రాసి, ఒరే ఇదిగోరా నా తాత నాకు ఇచ్చింది, నా తండ్రి నాకు ఇచ్చింది, అది నేను ఏ రోజు కూడా చెడగొట్టలేదు, రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, నేను మీకు ఇస్తున్నాను, మిమ్మల్ని పెంచానన్నా, నేను ఖర్చు పెట్టానన్నా, నేను సంపాదించుకున్న దాంట్లోనే నేను. నాన్నగారు మెడ్రాస్లో రియల్ ఎస్టేట్ చేసేవారు, ఈసీఆర్ రోడ్లో పని. నా సంపాదనతోనే నేను ఖర్చు పెట్టి మిమ్మల్ని ఈ రోజు వరకు లాక్కొచ్చాను. నా తాత ఇచ్చింది, నా తండ్రి ఇచ్చింది నేను ముట్టుకోలేదు, ఇదిగో మీకు ఇస్తున్నాను, మీరు ఎలా కాపాడుకుంటారో చేసుకుంటారో మీ ఇష్టం. ఇవాళ దురదృష్టం, తాత ఇచ్చింది తరిగిపోయింది, తండ్రి ఇచ్చింది తరిగిపోయింది, కానీ అంబానీ అదానీకి లేని సంపద నాకుంది, అదే నా ప్రజలు. ఇంత సంపద, ఇంత గొప్ప సంపద, స్థిరాస్తి ఎవరి దగ్గర ఉండదు, నేను అంత గొప్పండి అని వాళ్ళు మొన్న మీటింగ్లో కూడా చెప్పాను. ఐఎమ్ వెరీ లక్కీ. అంటే మనం చేసిన సేవ వల్ల అవనివ్వండి, లేకపోతే ఇది అవనివ్వండి, అనేక మంది అనేక రకాల హెల్ప్స్ చేస్తారు, సాయం చేస్తారు. ప్రజల అభిమానం, ప్రజల తాలూకా సైకాలజీ కూడా ముఖ్యం. ఏదో చేస్తున్నారు మనం వాడుకొని వదిలేద్దాం, ఎలాగ పిండేద్దాం, లాగేద్దాం అనే భావన మా ప్రజలకైతే లేదు. మన దగ్గర రూపాయి ఉపకారం పొందితే 10 రూపాయలు 100 రూపాయలు సరిపడా ప్రేమ, అభిమానం తిరిగి మాకు ఇస్తారు. నేనే ఏ రోజైనా వాళ్ళకి రుణపడి ఉంటాను, కానీ నాకు రుణపడి వాళ్ళు ఉండవలసిన అవసరం లేదు. కానీ ఇంత పెద్ద బిల్డింగ్ ని దీని లోపల వర్కర్స్ తప్ప అవును ఇంకా అనుభవించే వాళ్ళు ఎవరు లేరు ఇందులో. అంటే నాన్నగారు మాట తీసుకున్నారు, గెస్ట్ హౌస్ ఎప్పుడు కూడా గెస్ట్ హౌస్ లాగా ఉండాలి. ఇట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ బిల్డింగ్, సో మచ్ ట్రాంక్విలిటీ, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇక్కడికి వస్తే 1-2 గంటలు అలా ఉండిపోతాను నేను. సో నాన్నగారు ఇది ముందే పసికట్టి మా ముగ్గురికి చెప్పారు, ఒరే మీరు ఎవరో ఎక్కడ ఏమో బొబ్బిల్లో మాత్రం కోటలోనే ఉండాలి, మీరు గెస్ట్ హౌస్ కి ఎవరైనా వెళ్ళి చేయించుకొని అక్కడ ఉన్నారు కాళ్ళు కొడతారు. అప్పుడు చిన్నప్పటి నుంచి భయం చెప్పేవారు, అంటే ప్రేమతో, చనువుతో. ఎందుకంటే ఇక్కడ అలవాటు అయిపోయాక చాలా కష్టం బయట దగ్గరలో ఉండడం. సో కోటలోనే ఉండాలంటే అందుకే ఇవి ఎక్కువ మేము రీఫర్నిష్ కూడా చేయలేదు. హోటల్స్ తోని కొన్ని మాటలు జరుగుతున్నాయి, హెరిటేజ్ రివైవల్ హోటల్స్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళతో మాటలు జరుగుతున్నాయి. కొన్ని టర్మ్స్ కండిషన్స్ మాకు అంటే ఒరిజినాలిటీ పోకుండా కొన్ని సెంటిమెంటల్ వాల్యూస్ ఉన్నాయి. కొన్ని చెట్లు అవనివ్వండి, కొన్ని గదులు అవనివ్వండి, అక్కడ చిన్న
వాళ్ళది వేరే అభిప్రాయం, మాది భేదాభిప్రాయాలు వచ్చాయి. సో దానివల్ల టాక్స్ స్టాల్ అయ్యాయి. మా ఉద్దేశం ఏంటంటే దీన్ని రివైవ్ చేసి వైభవంగా ఉంచుదాం అనేటువంటిది మా ఆకాంక్ష, వితౌట్ డిస్టర్బింగ్ ద హిస్టరీ. సో కొన్ని దగ్గర ఈ 2 మామిడి చెట్లు ఉన్నాయి మీకు ఇటు అటు. అది మా తాతగారికి తిమ్మాపురం జమీందార్ గారు ఇచ్చినటువంటి మామిడి. ఈస్ట్ గోదావరిలో దాన్ని కల్లంలో మామిడి అని అంటారు. దానికి ఇక్కడ ఈ లోకల్ గా బొబ్బిలి పీచుమాను అని ఒక జ్యూసీ వెరైటీగా నామకరణం. అది అంత టేస్టీ మామిడి పండు మీకు ఎక్కడా దొరకదు. అవి తిన్నోళ్ళు దీనికి మాకు మొక్కలు కావాలి, మాకు మొక్కలు. ప్రతి సంవత్సరం జూన్ జూలైలో ఒక 1000 నుంచి 1500 మొక్కలు అంట్లు కట్టించి మేము మా ఫ్రెండ్స్ కి, బంధువులకి, ఎవరైతే రుచి చూస్తారో అడిగిన వాళ్ళకి ఇస్తాం. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి, పెద్దోళ్ళకి, అందరికి. ఆ 2 చెట్లు తీసేయమన్నారు. ఆ ఎలివేషన్కి ఏదో ఇబ్బంది అవుతుంది ఆల్ యాక్టివిటీస్కి, దానికి మేము ఒప్పుకోలేదు. ఈ 2 చెట్లు చూసారా, ఇవి పొన్న చెట్లు. కాయ రుచి ఉండదు, దేనికి ఉండదు. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని ఎందుకు ఈ వేస్ట్ చెట్లు ఇక్కడ వేసారని. ఏంటంటే ధనుర్మాసం అందెవ్వలేగా మలిందా ఆడిపోతే అని పాసురం గోదాదేవి పొన్నాకుల మీద గోదాదేవి రంగనాథుడికి, కృష్ణుడికి ఆ రోజు హారతి ఇచ్చారు. సో దానికి వేసారనమాట ఈ చెట్లు. ఏంటి మాకు అప్పుడు అంత జీరస్వామి గారితో ఆధ్యాత్మిక చింతన అంత ఎక్కువ ఉండేది కాదు. మాకు శనివారం కూడా చిన్నప్పుడు ఎన్వి తినేసేవాళ్ళు. సో ఇది తర్వాత తెలిసాక ఎందుకంటే మాకు కోవిల నుంచి ఆ రోజు పొన్నాకుల హారతి ముందు రోజు వచ్చి ఒక 1000, 1500, 2000 మంది ఆకులు తెంపుకొని వెళ్తారు. సో ఎందుకు వేసారు ఈ చెత్త చెట్లు అనుకునేవాళ్ళు. ఈ పిచ్చి మొక్కలు పండు రుచి ఉండదు, చేదు, ఆకు ఉండదు, అందం చూద్దామంటే అందం ఉండదు, దేనికని ఆ కారణం అనమాట. ఈ చెట్లు తీసేయాలన్నారు. అలాంటి దగ్గర మేము ఒప్పుకోలేదు. ఏమిటి డబ్బు ఇవ్వాలి కాకపోతే రేపు వస్తుంది. ఆదాయం గురించి కొన్ని చరిత్ర ఆనవాళ్ళు, సెంటిమెంటల్ వాల్యూ ఉన్నవి మనం పోగొట్టుకోలేమన్న ఉద్దేశంతోనే తర్జన ఉందన్నమాట. ఎన్నాళ్ళైంది సార్ ఈ బిల్డింగ్ కట్టి? ఇది 1928లో శంకుస్థాపన అయింది. అప్పుడు తాతగారు పట్టాభిషేకం అప్పుడే. 26లో నాన్నగారు సంస్థానక వారసుడు పుట్టేటటువంటి ఉద్దేశంతో శంకుస్థాపన అయింది. మీరు అక్కడ శిలాపలకం ఉంది చూస్తే, అప్పటి వెంకటగిరి రాజే గారు, గోవిందకృష్ణ యాచేంద్ర గారు వచ్చి, అంటే అప్పుడు మా తాతగారి పెదనాన్నగారు కజిన్స్ కదా మేమందరం, వారు వచ్చి శంకుస్థాపన చేశారు. 1931లో ఓపెన్ చేశారు. 2 years కరువు వచ్చిందంట, ఫ్యామిన్ వచ్చిందంట ఈ ఏరియాలో. వచ్చినప్పుడు 10 times పెంచారంట కూలి. పెంచి ఎక్కువ మందిని, అవసరం దానికన్నా ఎక్కువ మందిని పెట్టి దీన్ని నిర్మించారంట. ఎందుకంటే ప్రజలకి జీవనోపాధి కలగాలి అని రైతులు అందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరు, 2 ఊర్లు రైతులు తీసుకొచ్చి కట్టించారు. దీని డిజైన్ బాంబేలో L&T వాళ్ళు చేశారు. ఒరిజినల్ ప్లాన్ వాస్, మీకు అక్కడ కొండ ఉంది శ్వేతగిరి అని, చింపుకొండ అంటారు, అక్కడ కట్టాలని తాతగారి ఉద్దేశం. దాని మీద ఈ బిల్డింగ్ ని అక్కడ కట్టాలి. ఆ రోజుల్లో L&T వాళ్ళని రాను పోను చార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ప్లస్ వచ్చి మనకి సైట్ చూపించి వెళ్ళిపోవడానికి ఆ రోజుల్లో 1928లో 5000 రూపీస్ ఇచ్చారు. అప్పట్లో ఎంత ఆలోచించారు జస్ట్ ఫర్. అప్పుడు లెవెల్స్ అన్ని తీసి 3 రోజులు ఉండి మొత్తం ఆ రోజుల్లో లెవెల్స్ తీసి, ఇదే అనువైన ప్రాంతం. ప్రాక్టికలీ ఇట్స్ నాట్ ఫీజిబుల్ టు బిల్డ్ ఇట్ ఆన్ టాప్ ఆఫ్ ద హిల్. ట్రాన్స్పోర్టేషన్ మీరు చూడడానికి అన్నిటికీ ఇబ్బంది. అప్పుడు ఇక్కడ దీన్ని సజెస్ట్ చేస్తే తాతగారు కొంత స్కెప్టికల్గా ఉండేవాడు ఇక్కడ కట్టడానికి. ఎందుకంటే ఇదంతా పోలో గ్రౌండ్ పూర్వం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సపోటా తోట ఇదంతా కూడా పోలో గ్రౌండ్ అమ్మ. మా తాతగారు ఛాంపియన్ పోలో ప్లేయర్. అదేనా అక్కడ ఫోటోలు ఉన్నాయి? కరెక్ట్, చాలా ఛాంపియన్ పోలో ప్లేయర్. మా తాతగారు వెంకట్రామారావు గారు అని, ఇప్పుడు అన్నవరం కోవిల్ ఉంది కదమ్మా, వారి అనువంశిక ధర్మకర్త. ఎందుకంటే వెంకట్రామారావు గారు, గోనా నర్సయ్య గారు, గౌస్ ఖాన్ గారు, వీళ్ళు 4 బొబ్బిల్ టీం, బొబ్బిలికి ఆడేవారు. ఎన్నో గొప్ప గొప్ప హేమిల్ని ఓడించి చాలా పెద్ద పోలో టీం. తర్వాత తాతగారికి పోలోలోనే ఆడుతుండగా షోల్డర్ డిస్లొకేట్ అయింది, గుర్రం నుంచి పడిపోయి. అప్పటి నుంచి హీ హ్యాడ్ టు గివ్ అప్ పోలో. సో ఈ పోలో గ్రౌండ్, ఈ పోలో వారికి ఇష్టం. పోలో ఇదేమైనా ఎఫెక్ట్ అవుతుందనేమో అని లేదు, బిల్డింగ్ ఉన్నా పోలో ఆడొచ్చు అన్న ఉద్దేశంతో పోలో బ్యాక్గ్రౌండ్లోని ఇక్కడ ఈ బిల్డింగ్ అనేది నిర్మించడం జరిగింది. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళని హోస్ట్ చేసినటువంటి బిల్డింగ్ ఇది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. బొబ్బిల్లోని ఎవరి దగ్గరికి తాతగారు వెళ్ళలేదు. బొబ్బిలు ఎవరు తాతగారిని చూడడానికి వచ్చినా వాళ్ళు తాతగారి దగ్గరికి రావాల్సిందే, ఎంత గొప్ప వాళ్ళైనా. కానీ ఈ బిల్డింగ్, దిస్ బిల్డింగ్ హ్యాస్ ఎ హిస్టరీ ఆఫ్ బ్రింగింగ్ ద రాజా బొబ్బిలి టు ద గెస్ట్. ఒకే ఒక వ్యక్తి దగ్గరికి మాత్రం తాతగారే వచ్చి రిసీవ్ చేసుకొని తీసుకెళ్లారట, రాజాజీ గారు, సి రాజగోపాలాచారి. వారు మా గురువు గారు, వారు కాదు నేనే వచ్చి తీసుకెళ్తాను. తాతగారు ఎప్పుడు అబ్బాయో ఎవరైనా మేనేజర్ ఎవరు వచ్చి తీసుకెళ్తారు. కానీ సి రాజగోపాలాచారి గారు వచ్చినప్పుడు మాత్రం తాతగారే వచ్చి రిసీవ్ చేసుకొని
కాలుకి నమస్కారం చేసి తీసుకెళ్ళి చాలా పెద్ద ది ఎర్ల్ ఆఫ్ బ్యాండన్ అని క్వీన్ ఎలిజబెత్ రిలేటివ్, బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కి కమాండర్ అనమాట, లెఫ్టినెంట్ కర్నల్ వారు. అప్పుడు బర్మా నుంచి సెకండ్ వరల్డ్ వార్ లో అటాక్ ఉంటుందని, జపాన్ యాక్సెస్ అటాక్ ఉంటుందని ఎయిర్ స్ట్రిప్స్ పెట్టారు. సో అప్పుడు బాడంగిలో ఒక ఎయిర్ స్ట్రిప్ ఆ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు ఇక్కడే ఉండి వాళ్ళ వేట చేసి అది చేసి చాలా గొప్ప వాళ్ళమ్మా, చాలా మంది. జలగం వెంగళరావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, చాలా చాలా గొప్ప వాళ్ళు ఇక్కడ ఉండి విడిది స్వీకరించి వెళ్ళినటువంటి. అండ్ నేమింగ్ అ ఫ్యూ, దేర్ ఆర్ సో మెనీ ఎమినెంట్ పీపుల్ హూ హ్యావ్ కమ్ హియర్. రాజశేఖర రెడ్డి గారు అయితే ఇక్కడే 2 రోజులు ఉన్నారు. కానీ అప్పట్లోనే ఏంటి హార్స్ రైడింగ్ మీద పోలో అంటే అవునమ్మా, చాలా చాలా లగ్జరీయస్ అండ్ టూ మచ్ ఆఫ్ కాస్ట్లీ అఫైర్ అది. మా రిలేటివ్ ఒక ఆయన చెప్పారు, వెంకటగిరి పెద్ద నాన్నగారు అనుకుంటా, ఆ రోజుల్లో బొబ్బిలి సంస్థానంకి 1920s 30s లో ఈ హార్స్ పోలో మెయింటెనెన్స్ కి, ఈ హార్స్ రేసింగ్ గుర్రాల మెయింటెనెన్స్ కి, సూపర్వైజర్ నెలకి 1,00,000 నుంచి 1,50,000 అయ్యేది ఆ రోజుల్లో. ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్ హాబీ. అలా అలవాట్లు ఏమన్నా కొన్ని మీకు వచ్చాయండి? లేవమ్మా, ఫార్చునేట్లీ నాట్. నాకు ఉన్నది ఒకటే వ్యసనం అన్నం, ఇంట్రెస్ట్ నాది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. మా పూర్వీకులు తుపాకీతో షూట్ చేస్తే నేను కెమెరాతో షూట్ చేస్తాను, అది ఒకటే తప్ప ఇంకా వ్యసనాలు అయితే మాకు ఇంకేది లేదు. అది వ్యసనం కూడా కాదు, హాబీ. ఎక్కడికి వెళ్తూ ఉంటారు ఫోటోగ్రఫీ? ఆల్ ఓవర్ ఇండియా. ఐ ఓన్లీ డాక్యుమెంట్ టైగర్స్. మహారాష్ట్రలో తడోబా వెళ్తాను, మధ్యప్రదేశ్ లో కాన్హా బాంధవ్గఢ్ వెళ్తాను, రాజస్థాన్ లో రంతంబోర్ వెళ్తాను, ఉత్తరాఖండ్ లో కార్బెట్కి వెళ్తాను. సో ఎక్కడ టైగర్ ఈ మధ్య కొత్త పార్క్స్ ఇప్పుడు ఏంటంటే జనాభా పెరిగిపోయారు, దీనికి కూడా అవేర్నెస్. ఎక్కడ ప్రైవసీ ఉంటుందో కొత్త పార్క్స్ కి వెళ్ళి వెళ్ళడం. కానీ ఇప్పుడు మరి టైం లేదనుకోండి, మరి బాధ్యతలు వచ్చాక అసలు టైం ఉండదు, సోషల్ మీడియాలో చూసుకొని ఎంజాయ్ చేయడమే. కానీ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంతవరకు ఇప్పుడున్న పరిస్థితులు సస్టైన్ అవ్వగలను అనుకుంటున్నారు సార్? ప్రజలు అభిమానం, ప్రజలకి మంచి చేయగలము, ప్రజలకి మనం ఉపయోగపడతామనే నమ్మకం కలిగిన వాళ్ళ వరకు సస్టైన్ చేయగలము. సస్టైన్ గాడ్ విల్ షో ద వే. మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఫ్యామిలీ. మేము తాతగారు జస్టిస్ పార్టీ, అట్ దట్ టైమ్ హీ వాజ్ యాంటీ కాంగ్రెస్. 62 నుంచి కూడా వీఆర్ ఆల్వేస్ విత్ ద కాంగ్రెస్, ప్రో కాంగ్రెస్లో ఉండేవాళ్ళం. 99లో పరోక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా మేము కాంగ్రెస్ తరపునే వచ్చాం. 2004లోని రాజశేఖర రెడ్డి గారు పిలిచి టికెట్ ఇచ్చారు. అప్పుడు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడానికి డిసైడ్ చేశాం. యాక్చువల్లీ దురదృష్టవశాత్తు నాకు అప్పుడు యాక్చువల్లీ ఐ వాజ్ సపోజ్ టు కంటెస్ట్. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాము అని అంటే ఒక చిన్న మాట పట్టింపుకి వచ్చాం. 99లో యుద్ధ స్తంభం సుందరీకరణకి శిలాపలకం వేశారు. అప్పుడు ఉన్నటువంటి స్థానిక ఇక్కడ శిలాపలకం వేస్తే అది మా సొంత స్థలం. ఏమండి మా తాతల నాటిది, మాకు చెప్పాలి కదా ఏం చేయబోతున్నారు ఏంటనేది. అప్పుడే మా పెద్దన్న సుజయ్ మెడ్రాస్ నుంచి బొబ్బులు వచ్చి స్థిరపడ్డాడు ఇక్కడ. అప్పుడు మీరు ఒకసారి రండి మనం మాట్లాడుకుందాం, ఏం చేస్తున్నారని మాకు తెలియాలి కదా మాది అంటే, ఆ పెద్ద మనిషి తిరిగి కౌరు పెట్టాడు. నాకు మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, నన్ను కలాలంటే మీరే నా దగ్గరికి రండి అని కౌరు పెట్టాడు. అమ్మ ఇంత ఇదా అని అప్పుడు కాంగ్రెస్ టికెట్ నాన్నగారికి అడిగాం. అప్పుడు ఒక ఎక్స్ మినిస్టర్ గారు జగన్మోహన్ రావు గారు చాలా సీనియర్ లీడరు, మా ప్రాంతానికి సేవలు అనే వ్యక్తి, వారికి ద పార్టీ ప్రిఫర్డ్ హిమ్. అప్పుడు మేము భోంచి కూర్చున్నాను, అలా టీవీ దగ్గర కూర్చుంటే వాళ్ళ నామినేషన్కి మమ్మల్ని ఆహ్వానించారు. సరే మరి ఇప్పుడు ఎందుకు మేము రాము అని స్మూత్గా డిక్లైన్. అప్పుడు ఒక 5-6 వేల మంది ప్రజల కోటలోకి వచ్చి భోంచి కూర్చుని ఉండి లాక్కొని బయటికి వెళ్ళిపోయారు. మీరు ఎలాగైనా ప్రచారం చేయాలి, ఇది చేయాలి. అలాగా నెమ్మదిగా మరి ఇది నేను ఎప్పుడు ఆశీర్వాడుతుంటాను, రాజకీయం అనేది బయటికి రాలేని ఊబని, క్విక్ శాండ్ ఉంటుంది కదా ఊబి, అది మనిషిని కిందకి లాగేదు, చేతులు ఏళ్ళు పేక బయటకు అలాగ ఉంచుతుంది. రాజకీయం అటువంటిది. మరి ఒకసారి వచ్చి నాకు ఇంకొక మెయిన్ ఫ్యాక్ట్ అండి, పాలిటిక్స్లోకి పబ్లిక్ లైఫ్లోకి రావాలని ఇరువరు అని సినిమా వచ్చింది మమ్ముట్టి గారిది, కరుణానిధి, ఎంజిఆర్ గారి స్టోరీ. అది నాకు చాలా చెడగొట్టింది, నన్ను రాజకీయాల్లో ఇన్స్పైర్ చేసింది అదే. మన ఆయన రాజకీయాలు ఎలా ఉంటాయా, రాజకీయం నేర్పించిన సినిమా మోహన్ బాబు గారిది ఎం ధర్మరాజు ఎంఏ అని ఉంటుంది. అంటే టుడేస్ పాలిటిక్స్ ని చాలా బాగా చూపించినటువంటి సినిమా అది. మనుషులు ఇలాగ కూడా ఉంటారు అని నేర్పించినటువంటి సినిమా. అలాగ వచ్చి అలాగా పరోక్ష రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాలు అయిపోయి 2004లో నేను కంటెస్ట్ చేద్దాం అనుకుంటే 21 ఏజ్ లిమిట్ అనుకుంటే 25 అవడం. ఐ ఫెల్ షార్ట్ బై అ ఫ్యూ మంత్స్ 2004లో. అప్పుడు సుజయ్ని
ప్రేరణ సుజయ్ చాలా పీస్ఫుల్ పర్సన్ అమ్మ, చాలా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేసేవాడు. తన ఫ్యామిలీ చిన్న ప్రపంచం, స్కూలు కాలేజు, తన ఫ్యామిలీ, తన పిల్లలు లీడ్ చేసేవాడు. అప్పుడు అంత ఫ్యామిలీ మీటింగ్ పెట్టి నువ్వు మరి అప్పుడు రాము మెడ్రాస్లో స్థిరపడతావు, నువ్వు ఎట్టి పరిస్థితిలోని ఫ్యామిలీ గురించి నువ్వు పోటీ చేయాలి, తప్పదు. ఇది మనల్ని నమ్ముకొని ఉన్నటువంటి అనేక మంది వీధిని పడిపోయారు, నేను క్యాండిడేట్ అనుకోండి, మన గురించి వీధిని పడిపోయి అందరి దగ్గర చెడ్డ అయిపోయారు. ఇప్పుడు మనం కంటెస్ట్ చేయకపోతే వాళ్ళందరూ కూడా రోడ్డు పడిపోయి ఎటు కాకుండా అయిపోతారు. మనం ఎట్టి పరిస్థితిలోని కంటెస్ట్ చేయాలని అప్పుడు సుజయ్ని కన్విన్స్ చేస్తే తన ఫ్యామిలీని తను కన్విన్స్ చేసుకొని, ఎందుకంటే అసలు రాజకీయాలకి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఇప్పుడు కూడా రిజర్వ్డ్గా తను చిన్న ప్రపంచంలోని తను ఆనందం పొందే వ్యక్తి. సో తను అప్పుడు 2004లోని వాళ్ళు కంటెస్ట్ చేయడం, ప్రజల బ్రహ్మరథం పట్టి గెలిపించడం. నేను అప్పుడు నాకు ఇప్పటికీ జ్ఞాపకం, రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఫోన్, అప్పుడు మొబైల్స్ ఉండేవి, ఫోన్ లైన్ చేసి రాజావారు మీరు కంటెస్ట్ చేయండి అంటే, సార్ సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, అప్పుడు జగన్మోహన్ రావు 99లో గెలిచారు కదా, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్, అప్పుడు మీరు ఎక్స్ మినిస్టర్ని 99 టికెట్ ఇవ్వలేదు నాకు. నేను అడిగిన, అఫ్ కోర్స్ దట్ వాజ్ అ షార్ట్ టైం లైన్, హోంవర్క్ చేయకుండా జస్ట్ టికెట్ అడిగాను. మీరు ఇలా తీసుకొచ్చేస్తున్నారు, ఏమైనా ఇబ్బంది అవుద్దేమో, తర్వాత మీరు టికెట్ ఇవ్వకపోతే ఇబ్బంది అవుద్ది కదా మాకు అని అంటే, రాజావారు మీరు గాంధీ భవన్ రాకుండా మీకు టికెట్ మీకు కోటకే వస్తుంది అని మాట ఇచ్చారు. అదే మాట నిలబెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళ కాంగ్రెస్ అలాగ వస్తూ 2009లో మళ్ళీ 2004లో 12,000తో గెలిస్తే 2009లో 24,000తో గెలిచాడు సుజయ్, మళ్ళీ కొత్త కాన్స్టిట్యున్సీలు, అది కూడా. కానీ అమ్మ ఎప్పుడన్నా మీతో కూర్చుని మాట్లాడినప్పుడు మీ మధ్య వచ్చే సందర్భంగా, అంటే ఆ టైంలో మీరు మాట్లాడుకునే ఉంటాయి అసలు, అంటే రాజరికాలు చూసారు అప్పుడు, ఎంతో ఒక ప్రోటోకాల్ చూస్తుండి ఉంటారు కదా. సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు వైజాగ్ లో ఉన్నారు, తను ఉన్న ప్లేస్ లో ఇక్కడ లేరు, సో ఆ రాజరికం లేదు, ఎంతో జర్నీ చేశారు. ఎలా ఏం మాట్లాడుతుంటారు, ఏం తను అడ్జస్ట్ అయిపోయింది. ఇక్కడ కొన్ని పద్ధతులు ఇప్పటికి ఈ రోజు కూడా ఫాలో అవుతాం. మా ఆడవారు ఇప్పుడు ఈ రోజు కూడా బొబ్బుల్లో బయటికి రారు. రాజరికం ఇప్పుడు ఎటువంటి పద్ధతులు ఫాలో అవుతుంటే ఇతర ప్రజలకి సమాజానికి ఇబ్బంది లేకుండా, ఇప్పుడు సపోజ్ కోవిలికి వెళ్ళాలనుకుంటాను, తను కోవిలికి వెళ్ళాలనుకుంటే ఎవ్వరూ లేని టైంలో ఇక్కడ డేరాలు కట్టి దర్శనంకి వెళ్తుంది ఈ రోజుకి. ఓకే, ప్రజలకు ఇబ్బంది కలిగించుకోండి, అందరూ వెళ్ళిపోయాక ఎవరు రాని టైంలో సినిమాలకి ఇక్కడ వెళ్ళడం అవ్వదు, బొబ్బుల్లో సినిమాలకి వెళ్ళాలన్నా వెళ్ళడం అవ్వదు. సో మా థియేటర్లో ఒక సెపరేట్ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ లోకి వెళ్ళి చూస్తారు ఎవరికి ఇబ్బంది లేకుండా. షో కింద అందరూ వెళ్తారు, ఈ మీదని బాక్స్. కొన్ని రాయల్ ఫ్యామిలీస్ అయితే మొత్తం థియేటర్ అంతా బ్లాక్ చేసేవారు, కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ మా ఆడవాళ్ళు ఈ రోజు కూడా చీర, పంజాబ్ డ్రెస్ కానీ, సల్వార్ కమీజ్ కానీ బొబ్బుల్లో నైట్ లేదు, ఆ పద్ధతి లేదు, బొబ్బుల్లో మాత్రం ఈ రోజుకి ఆ పద్ధతి అన్ని. ఈ రోజు కూడా మా ఆడవారు, మా నాన్నమ్మ గారు అత్తగారు దవేజర్ రాణి గారు అందరు కూడా పారిజాత పువ్వులు మాలలు కట్టి, సో పారిజాత చెట్ల దగ్గర గోన్ సంచులు పెడతాం. గోన్ సంచి మీద కొయ్యకూడదంటారు, కరెక్ట్, కొయ్యకూడదు కరెక్ట్. సో ఆ గోన్ సంచుల మీద పడినటువంటి పువ్వులు ఏవైతే ఉంటాయో దాంతో ఈ రోజు కూడా మాలలు కట్టి ఎవరుంటే వాళ్ళు, నా వైఫ్ వస్తే నా వైఫ్, అమ్మ అయితే అమ్మ ఇప్పుడు కొంచెం వయసు వణుకొచ్చింది కాబట్టి కొంచెం తగ్గించింది, ఆ సాంప్రదాయాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ మీ నాన్నగారు మీ తాతగారు కాలం చేయడానికి ముందు, ఎందుకంటే చాలా పెద్ద డైనింగ్ టేబుల్, వెంకటేశ్వర సినిమాలో చూపించినట్టు మూల నుంచి ఆ మూలకు చూపించినంత డైనింగ్ టేబుల్ ఉంది అక్కడ. సో అప్పుడు మీ ఫుడ్ అది ఏముండేది సార్? ఇప్పుడంటే మనం జనరల్ గా తీసుకునే ఫుడ్, ఆ రోజుల్లో ఎక్కువ అడవి మాంసం ఎక్కువ ఉండేది, వేటలకు వెళ్ళేవారు పూర్వం. సో అడవి పంది, దుప్పి, కొండమేక, పిట్టలు, గువ్వలు, పావురాలు. పూర్వం ఏంటంటే ఈ కోట్ల మీద ఎక్కువ పావురాలు వాళ్తాయి, అది మూలుగుతుంది కదమ్మా అని, అది నాట్ ఆస్పిషియస్ అంటారు, మంచిది కాదని అంటారు. సో ఆ పావురాల్ని కాల్చడం అవి పూర్వం అవన్నీ కూడా ఉండేవి. నాన్ వెజ్ అస్సలు లేదు. అయ్యో నారాయణ, మీకు అబద్ధం, నాకు నిజం. మా చిన్నప్పుడు పప్పుచారు కూడా ఉండడం చేతకయ్యేది కదా. పప్పుచారు బదులు ఏదో మాంసంతో పులుసు, గుడ్ల పులుసే సాంబార్, ఏదో పులుసు ఉండాలి కదా, గుడ్ల పులుసు. డామినెంట్లీ నాన్ వెజ్ ఇది. కాయగూరలు ఉండే పరిస్థితి అది. కాయగూరలు ఎవరైనా గెస్ట్ కాయగూరలు వస్తున్నారంటే బయట వండించేవాళ్ళు, ఎందుకంటే మా వంట వాళ్ళకి మాంసం తప్ప వంట రాదు. తర్వాత ఆధ్యాత్మిక చింతన వైపు వచ్చాక ఇప్పుడు వెజిటేరియన్ నంబర్ 1, మాంసం ప్రతిభ తగ్గిపోయింది. నేనైతే తిన్నానుకోండి,
సంవత్సరాలనే నేను అమ్మ తినము. ఎప్పుడో ఒకేషన్, నా పెళ్లి రోజుకనో పుట్టినరోజు కనో ఎప్పుడైనా తినాలని కోరిక కూడా లేదు. పాప ఇప్పుడు మరి కాలేజీలో చదువుతుంది కదా సార్? 8th అమ్మా, షీస్ ఇన్ 8th స్టాండర్డ్. అంతే. 8th స్టాండర్డ్. ఐ థాట్ ఇంటర్మీడియట్ చదువుతుందేమో. లేదు 8th అమ్మా. అంటే మీ పద్ధతుల్లో ఇప్పుడు పాపకు కూడా కొన్ని వర్తించేట్టు ఉన్నాయా? అంటే ఇప్పుడు అప్పుడే కాదు కదమ్మా, తను పెద్ద అయ్యాక, పెద్ద అయ్యాక అవన్నీ వస్తాయి. ఇప్పుడు మా పిల్లలకి అంత స్ట్రిక్ట్ గా ఇక్కడ బయటకి అయితే రాదు బొబ్బిల్లో. మా పిల్లల మీద మాత్రం మేము స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేయట్లేదు. దే ఆర్ ఫ్రీ టు గో. మొన్న నేను ఆశవాడాను మా వైఫ్ తో 50% రిజర్వేషన్ చట్టసభల్లో ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు, బొబ్బులి ఎక్కువ లేడీ పాపులేషన్, నువ్వే పోటీ చేయాలని అమ్మమ్మో అనింది. నాకు ఆశ సరదాగా చెప్పాను, ఈ ఎలక్షన్ లేదనుకోండి సరే నువ్వే పోటీ చేయాలి, మరి ఎవరు చేస్తారు, బేబీ నేను భార్య నువ్వే పోటీ చేయాలి, ఎవరు చేస్తారు, నువ్వే చెయ్యాలి ఆశ కూడా ఆడాం. ఎప్పటికీ సినిమాలు చూస్తుంటారు సార్? ఓటీటీలో ఎక్కువ చూస్తుంటాను. సినిమాలు మరీ వెళ్దాము, మరీ మంచి సినిమా అయితే వెళ్తాను. ఎక్కువ నాకు ఈ హిస్టారికల్ మూవీస్ ఇష్టం. ఈ World War II నాన్నగారు బాగా World War II లోనే ఒక ఓషన్ అనమాట వారు. ది బెస్ట్ బుక్స్ ఈ రోజు కూడా మా మెడ్రాస్ బంగ్లాలో ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా బుక్స్ ఉన్నాయి. వేటికి సంబంధించిన? హిస్టరీ అమ్మా, హిస్టరీ పూర్వంవి. మెయిన్ కాన్సెప్ట్ ఇది. World War II నాన్నగారు ఒకవేళ పిహెచ్డి చేసి ఉంటే డబుల్ పిహెచ్డి వచ్చింది. మా నాన్నగారికి ఆ రోజున, మా నాన్నగారికి మా పెదమేనత్త గారికి స్కూల్స్ లేవమ్మా. స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళేవారు కాదు. ట్యూటర్స్ యూస్ టు కమ్ అండ్ ద ట్యూటర్స్ వర్ సో గుడ్ ఇన్ దోస్ డేస్ దట్ నాలెడ్జ్ ఇంగ్లీష్, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ క్రానికల్, ఈ 3 క్రాస్ వర్డ్లు 4:30 లేసేవారు నాన్నగారు. మార్నింగ్ 8 అయ్యేసరికి 3 క్రాస్ వర్డ్లు ఫినిష్ చేసి. అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద, జనరల్ నాలెడ్జ్ మీద అంత పట్టు నాలెడ్జ్ ఉంటే తప్ప చాలా కష్టం అమ్మా. మీరు ఎప్పుడు చూసే ఉంటారు డెక్కన్ క్రానికల్ క్రిప్టిక్ క్లూస్. హిందూ క్రాస్ వర్డ్ అంటే మరి ఎంత మేధావైనా చేయలేడు. 8:30కి ఫినిష్ చేసి వారు అక్కకి చేసేవారు ఫోన్. ఏమక్క ఎంతవరకు వచ్చిందంటే ఆవిడ ఇంకా సగం కూడా అయ్యేది కాదు. ఫోన్ చేసి పంపించమంటావా అని ఆశ ఆడుకునేవారు. మనకి పంపించమంటే వద్దు నేను కంప్లీట్. వారు 11కు 12కి చేసేవారు, ఒకటి కంప్లీట్ చేసి. కానీ లోపల వుడ్ ఇప్పటికీ పాడవలేదు సార్. ఈ టేక్ అంతా బర్మా నుంచి తెప్పించారమ్మా. బర్మా టేక్. ఇక్కడ మీకు చాలా యునిక్ కథ ఉంది ఒకటి ఈ బిల్డింగ్ కి. కార్పెంటర్స్ కూడా బర్మా నుంచి తీసుకొచ్చారు. అప్పుడు బొబ్బిలి సర్వసిద్ధులు, బొబ్బిలి కరపని వారు ఎవరైతే మన వీణలు తయారు చేస్తారో ఈ రోజు వాళ్ళందరూ కూడా వచ్చి తాతగారి దగ్గర గొడవ పెట్టారు. మేము ఇంతమంది ఉండి మీరు తమరు బయట తీసుకొచ్చారు, మేము మరి ఊర్లో ఉండాలా లేదా అని ఒక జెంటల్ ప్రొటెస్ట్ అనమాట, రిక్వెస్టింగ్ ప్రొటెస్ట్ చేశారు తాతగారి దగ్గర. మరి మేము ఏమవ్వాలంటే ఆ ఓన్నెస్ అమ్మ, మన రాజేవాడు, మన నాయన గారు, ఇప్పుడు కూడా ఉంటుంది. అది మన, బయట వాళ్ళు కాదు, మన అన్నటువంటి భావన. దాంతో చేస్తే బిల్డింగ్ కి రైట్ సైడ్ అంతా గొల్లపిల్లి వాళ్ళు చేసి, బిల్డింగ్ కి లెఫ్ట్ సైడ్ అంతా బర్మా నుంచి వచ్చిన కార్పెంటర్స్ చేసింది. అంటే ఆ డిజైన్ ఇచ్చాక ఎంత బాగా ఎంత పనోళ్ళు ఆ రోజుల్లో మన వీణ తయారు చేసిన కళాకారులు ఎంత పనోళ్ళు మీరు అర్థం చేసుకో. ఆ వుడ్ వర్క్ రైట్ సైడ్ అంతా ఎగ్జాక్ట్లీ హాఫ్, రైట్ సైడ్ అంతా బొబ్బులు వర్క్ చేసి, లెఫ్ట్ సైడ్ అంతా బర్మా నుంచి వచ్చింది కార్పెంటర్స్ చేసి. సో ఈ రోజు కూడా పైకి వెళ్ళినప్పుడు మేము రైట్ సైడే వాడతాం, రైట్ సైడ్ మెట్లే వాడతాం ఈ రోజు కూడా. అంటే మన వాళ్ళు ఇదే వాడాలి అని. కానీ చేతి వృత్తులు ఇప్పుడు చాలా తగ్గిపోయాయి సార్. తగ్గిపోయాయి. దాని మీద ఆధారపడ్డ వాళ్ళు తగ్గిపోయారు. ఆ స్కిల్ లేదు ఇప్పుడు, ఆ క్వాలిటీ లేదు. అందులో కూడా మెకనైజేషన్ వచ్చింది, డిజైన్స్ మెకనైజేషన్స్ వచ్చి ఇప్పుడు ఒకే డిజైన్ మీరు ఇవ్వండి, ది బెస్ట్ కార్పెంటర్ ఇన్ ఇండియాకి ఇవ్వండి, పాత కుర్చీ మీరు పెట్టండి, ఆ లుక్ రాదమ్మా. 100% కొద్దో గొప్ప ఆ పనివాడితనం ఉన్న వాళ్ళు నాకు చూసింది చెట్నాడ్ ఏరియా, కారైక్కుడి, అక్కడ కొంచెం మంచి చేతి వృత్తులు వదలలేదు. అక్కడ నాకు ఇంకా ఆ డెడికేషన్, ఆ వర్క్స్మెన్షిప్ ఉందని నాకు అనిపించింది. కరెక్ట్. కానీ ఇప్పటికి ఎన్ని రకాల తుపాకీలు ఉన్నాయి మీ దగ్గర? బొబ్బిలి యుద్ధం నాటి ఆయుధాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయండి? ఇక్కడ లేవమ్మా, మన మ్యూజియం లో ఉన్నాయి. తాతగారు నాన్నగారు వేటలో ఉపయోగించినటువంటి తుపాకులు ఉన్నప్పుడు అవి అన్ని లైసెన్స్డ్ వెపన్స్. అఫ్ కోర్స్ ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకుండానే డిపాజిట్ చేసేవలసి వచ్చింది. పోలీసులు డిపాజిట్ చేసేమన్నారు, అవి డిపాజిట్ చేస్తాం. చాలా బెస్ట్ ఆఫ్ రైఫిల్స్ ఉన్నాయమ్మా. వెస్లీ రిచర్డ్స్, రిగ్బీస్, బెస్ట్ గన్స్ ఆర్ ఫ్రమ్ ఇంగ్లాండ్. హై మెయింటెనెన్స్, వెరీ ఎక్స్పెన్సివ్. అవి ఉన్నాయి. పాయింట్ రైఫిల్స్ చాలా ఉన్నాయి. ఎయిర్ గన్స్ ఉన్నాయి. ఎయిర్ గన్స్ కలెక్షన్ నాకు టార్గెట్ వేయడం ఇష్టం. సో ఎయిర్ గన్స్ కొన్నాం. కార్స్ కూడా మీకు చాలా ప్యాషనెట్ అని విన్నాను. నాకన్నా నాన్నగారికి. అవునా? నాన్నగారికి ఆయన పిల్లలు ఎంతో, కార్లు కూడా అంతే. ఎంత కోపం అంటే ఇక్కడ ఉన్నాయి, కోట్లో ఉన్నాయమ్మా.
కోట్లో కొన్ని చూపించరు మాకు. తప్పకుండా తప్పకుండా పైన ఎండలో సపోజ్ కారు నీడలో పెడతాం, తర్వాత సన్ పొజిషన్ బట్టి ఎండ తగులుతుంది కదా, వెంటనే ఫోన్ చేసి తిట్టేవారు డ్రైవర్లు, ఎరా ఎండలో పెట్టేస్తావా కారు, బుద్ధి ఉందా లేదా. మేము ముగ్గురం ఆదివారం పూట, మేము ముగ్గురం నాన్నగారు సరదాగా ఉదయాన్నే వేసి మెడ్రాస్ లో ఉన్న కార్లన్నీ మేమే కడిగేవాళ్ళు. డ్రైవర్లు సెలవు కదా అవ్వాలి, ఆదివారం పెట్టించి పైప్ తోని చేయించి బంగ్లాలో ఎన్నోసార్లు కడిగాం. అంత ఇష్టం నాన్నగారికి కార్లు అంటే. ఆఖరి రోజు నా పెళ్ళప్పుడు నాన్నగారికి ఒంట్లో బాగలేదు, అప్పటికే క్యాన్సర్ అని 4th స్టేజ్ అని డిటెక్ట్ అయిపోయింది. నాకు కారు కొందామని వెళ్ళాను. ఎందుకు నాన్న వద్దు నాన్న, లేదు వాళ్ళిద్దరికి నేను పెళ్ళిళ్ళకి కొన్నాను, నీకున్నా లాస్ట్ టైం కార్ ఎక్కింది అదే పాపం. వారు తోలుకొని వచ్చాం వైజాగ్ నుంచి కారుని. ఏ వెహికల్ తీసుకున్నాను? షెవరలే ఆప్ట్రా అని. నాన్నగారు ఎప్పుడు కూడా ఎప్పుడు ఎక్స్పెన్సివ్ కార్లు కొనేవారు కాదమ్మా. 40 లక్షలు 50 లక్షలు కొనేవారు కాదు, 40-50 లక్షలు కొనేవారు కార్లు, 4-5 కార్లు కొనేవారు, చిన్న కార్లు. ఆఖరిని అయితే చూసారు సామెత ఉంటది, గుర్రం ఉందని ఇదే కన్ను ఉందని గుర్రం కొన్నారు అన్నట్టు. ఆ 6 నంబర్ ఆప్షన్ లో వచ్చింది వారికి. వస్తే షెవర్లే స్పాక్ కొనేసి దానికి పెట్టారు. ఇక్కడికి నాకు ఆరోగ్యం బాగోలేదు, ఇక్కడికి తిరగడానికి తినే ఏ అవసరం లేదు. రాజుల సొమ్ము రాళ్ళపాలంటే ఇదేనేమో అనిపిస్తూ ఉంటుంది సార్, బాధేస్తుంది నిజంగా. దేవుడు దురదృష్టం మాది ఇంకా రాళ్ళపాలు అవ్వలేదు, 100% అవ్వలేదు, నో డౌట్. అంటే ఇది మనం కమర్షియల్ మోటివ్ తో చేస్తే వేరమ్మా. ఇప్పుడు మన మ్యూజియం ఉంది, మీరు చాలా సెంటిమెంట్ గా ఒక మా బొబ్బిలి మ్యూజియం అనేది అది ఒక మాట పట్టింపుకి చేసింది. ఒక IAS ఆఫీసర్ వచ్చారు ఈ ప్రాంతంలో పనిచేసాడు. మేము అప్పుడు మెడ్రాస్కి సెలవులకి వచ్చాం, మెడ్రాస్ నుంచి వచ్చాం బొబ్బిలి. అప్పుడు చాలా బాగుండేది కాదు మెయింటెనెన్స్. నాన్నగారికి మ్యూజియం ఇంట్రెస్ట్, అవన్నీ చూస్తారు, ఇవన్నీ మనం వాడినమే కదా అని మామూలుగా ఉండేది. చూసినప్పుడు వై డోంట్ యు గివ్ ఇట్ అవే టు ది గవర్నమెంట్, you cannot maintain, why don't you give it away to the government, you will get money, you can go into partnership with government and charge in. మన కత్తులు, మన సంపద, మన వైభవం ఇంకొకరు గవర్నమెంట్ కి ఇవ్వడం ఏంటి, మనం ఏంటి. అప్పుడు ఆ రోజే ఫిక్స్ అయిపోయింది మైండ్ లో, మనం మ్యూజియం చేయాలి, ఎట్టి పరిస్థితులని మన ఆర్ట్ ఫ్యాక్ట్స్ అన్నిటిని మనం ప్రజలకు చూపించాలి అన్నటువంటి ఆలోచనతోనే ఆ రోజు మా చిన్నాన్నగారు, మెయిన్ దీనికి ప్రేరేపణ చిన్నాన్నగారు ఆదిత్య లక్ష్మారావు గారు అని కొల్లాపురం జట్ప్రోల సంస్థానం రాజావారు. చిన్నాన్నగారు సహాయ సహకారాలతోనే వారు మనిషిని పంపించి సాలార్జంగ్ మ్యూజియంలోని ఒక శ్రీనివాసమూర్తి గారని ఆయన్ని పంపించి ఇక్కడ 3 to 4 months ఉండి, వారు అక్కడ సెలవు పెట్టి లాంగ్ లీవ్ తీసుకొని ఉండి ఈ మ్యూజియం సెటప్ చేసి వెళ్ళారు. తర్వాత కొల్హాపూర్ నుంచి శివరాజ్ కొకాని అని వాళ్ళ తండ్రులు తాతలు అందరూ కూడా కొల్హాపూర్ సంస్థానం అంటే ఛత్రపతి శివాజీ గారి వారసులు అనమాట. వాళ్ళ దగ్గర అనువంశికంగా పనిచేసినటువంటి వారు ఇక్కడికి వచ్చి వెపన్స్ అన్నిటిని అరేంజ్ చేసి బ్యూటిఫై చేసి నేమ్ బోర్డ్స్ ఇక్కడ మ్యూజియం సెటప్ చేసాం. ఈ రోజు కూడా ప్రతి వారం కొన్ని 1000 మంది వచ్చి చూస్తాం. కానీ ఇప్పటికి ఇప్పుడు మేము వచ్చినప్పుడు చూసాం ప్యానీళ్ళు జల్లి ముగ్గు పెట్టారండి. ఇక్కడ పద్ధతిలో ఎప్పుడు ఉంటది, ఒక ఆడదిక్ అనేది ఉన్నప్పుడు ఎప్పుడు ఉంటది కదమ్మా. ఇదనేది ఎప్పుడు అమ్మ ఆర్డర్స్ అలా ఉండాలి, ఈ పద్ధతిలో ఉండాలి. బాగా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ చూపిస్తారా మా కోసం? తప్పకుండా, వై నాట్ కమ్. సార్ ఈ స్టోన్ 1928లో. అవునమ్మా, తాతగారు పట్టాభిషేకం అప్పుడు వారు వెంకటగిరి రాజా గారు, గోవిందకృష్ణ యాచంద్ర గారు అతిథిగా వచ్చారు. మేమందరం కజిన్స్ అమ్మ, వెంకటగిరి రాయలు వారి చేత శంకుస్థాపన చేయించారమ్మ. 1928 February 7th స్టార్ట్ చేశారు, 1931లో కంప్లీట్ చేశారు. సార్ దీనికి ఏమన్నా ప్రత్యేకత ఏమి లేదమ్మా. ఇవన్నీ కూడా ఈ శిలాపలకాలు ఇవన్నీ కూడా గార్డెన్ చుట్టూరు ఉండేవి. పూల్ బాగా ఒకటి ఉండేదమ్మా. సాయంత్రం మా లేడీస్ అక్కడికి వెళ్ళి దే యూస్ టు వాకింగ్, టెనికాయిట్, షటిల్ ఆడేవారు. నాన్నమ్మ గారు పిల్లలు, అంతకు ముందు తరాలు అవన్నీ కూడా. అక్కడ ఇవేంటంటే మహాబలిపురం నుంచి తెచ్చారంట. చెన్నై మహాబలిపురం నుంచి జస్ట్ బ్యూటిఫికేషన్ అక్కడ తెచ్చారు. అక్కడ ఉండేవి ఇక్కడ తెచ్చి పెట్టాం. కానీ నాగేంద్రుని కూడా పెట్టారండి, దానికి కారణం ఏమిటి? అక్కడ ఉండేవన్నీ తెచ్చి ఇక్కడ జస్ట్ అరేంజ్ చేస్తామమ్మా, అంతవరకే తప్ప. ఇంకా సింగిల్ స్టోన్ అమ్మా, సింగిల్ స్టోన్. అక్కడ మన మహాబలిపురంలో నాన్నమ్మ గారు పోల్బాగ్ లో పెట్టించుదామని అక్కడ ఇవన్నిటిని కూడా ఇది అది అవన్నీ ప్రొక్యూర్ చేశారు. చూడు, చాలా న్యాచురల్ గా ఉంటుంది మీరు చూస్తే. అవునండి. ఆ మధ్యలో మీరు పూలు ఏదైతే పెట్టారో అప్పట్లో ఎలా ఉండేది సార్? అది ఏం చేసేవారు? అక్కడ ఫౌంటైన్ ఉండేదమ్మా. అక్కడ ఫౌంటైన్ ఉండేది అక్కడ. అప్పుడు ఏంటంటే పూర్వం రివర్ నుంచి మా షుగర్ ఫ్యాక్టరీకి
వాటర్ పైప్ లైన్ ఉండేది. ఆ వాటర్ పైప్ లైన్ ఇక్కడికి వచ్చి వాటర్ పుష్కలంగా ఉండేది. ఇప్పుడు ఇదంతా కూడా వ్యవసాయ భూమి అయిపోయింది. తోటలు, హార్టికల్చర్ క్రాప్స్ చేస్తున్నాం. వాటర్ కొంచెం ప్రీమియం అనమాట. ఇక్కడ అంత పుష్కలంగా నీరు ఉండదు. సో జాగ్రత్త పొదుపుగా వాడతాం. ఫౌంటైన్ ఇప్పుడు పెట్టాలంటే పెట్టొచ్చు, ఏముంది. అంటే జస్ట్ ఐ డెంట్ వాంట్ టు వేస్ట్ వాటర్. కానీ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు కూడా ఉందా సార్? లేదమ్మా, మాకు లేదమ్మా. అప్పుడు మంచి ఉద్దేశంతో పెట్టారు, తర్వాత నష్టాలు రావడం వల్ల మేము గవర్నమెంట్ కి నేషనలైజ్ చేసామమ్మా. సిఫారసు చేసి మేము గవర్నమెంట్ కి ఇచ్చాం అన్నమాట. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన వుడ్ మెట్లు ఇవే కదా సార్? అవునమ్మా. రైట్ సైడ్ ది మా బొబ్బులోళ్ళు చేసినవి, లెఫ్ట్ సైడ్ అప్పుడు బర్బా నుంచి తీసుకొచ్చినటువంటి కార్పొరేటర్స్ చేసింది. కానీ అసలు తేడా ఏం లేదు సార్, యాస్టీస్ గా ఉంది. ఇంకా అలా చెప్పాలంటే మా వాళ్ళదే ఇంకా బాగుంది సార్. ఇప్పుడు ఈ రాయి దొరుకుతుందంటారా? సున్నపు రాయి కదా, చాలా కష్టం. ఈ డోమ్ ఉంది కదమ్మా పైకి, అవునండి. ఈ డోమ్ కట్టాక టు టెస్ట్ వెదర్ ఇట్ వాస్ స్ట్రాంగ్ ఇనఫ్, ఆ లైట్ ఉంది, ఆ లైట్ మీదకి ఒక హుక్కీకి గొలుసులు కట్టి గొలుసు కిందకి తీసుకొచ్చి ఏనుగును పెట్టి ఏనుగుతో లాగించారంట. గట్టి కట్టారా లేదా, వెదర్ ఇట్ విల్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ ద పుల్ ఆఫ్ అన్ ఎలిఫెంట్. ఫుల్ సైజ్ ఎలిఫెంట్స్ అప్పుడు కోటలో ఉండేవి. సో దాన్ని స్ట్రాంగ్నెస్ ని వాళ్ళు జస్టిఫై చేశారు. క్వీన్ విక్టోరియా పెయింటింగ్ ఇది. తాతగారు, అదే స్టాచ్యూ తాతగారు అంటే మై గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ వెంకట దత్త వచ్చినారు. వారు ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు వీరి కారనేషన్కి వెళ్ళారంట, క్వీన్ విక్టోరియా కారనేషన్కి. ఓకే, అప్పుడు తెచ్చారంట. దిస్ ఇస్ అ పెయింటింగ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ ఫాదర్. ఓకే, కాంపోజిట్ స్టేట్ మెడ్రాస్ చీఫ్ మినిస్టర్ అని చెప్పానే, ఆర్ఎస్ఆర్కే శ్వేతాచల రామకృష్ణ గారు, వారు మా నాన్నగారు. 1908 లో బొబ్బులు వచ్చినప్పుడు వీరి పెయింటింగ్ అనమాట. వీరు ద 11th రాజా ఆఫ్ బొబ్బిలి, శ్వేతాచలపతి రంగారావు గారు, వెంకటగిరి నుంచి ఎవరైతే అడాప్షన్ అయ్యారో వారి పెయింటింగ్ అనమాట. ఓకే ఓకే, వారు స్వహస్తాలతో వేసిన పెయింటింగ్. ఓకే, ఎవరు? మన రామవరం రాజావరం ట్రావెన్కోర్. ఇవన్నీ కూడా మా తాతలు, ఫోర్ ఫాదర్స్ వ్యాట్లో చంపినవేనమ్మా. ఇవన్నీ బొబ్బిల్లో వేసినవే. నిజమా? నిజమమ్మా. ఇది టాక్సీ డెర్మీ అని ఉంటుందమ్మా. టాక్సీ డెర్మీ స్టఫ్ గా రియల్ జంతువులు ట్యానింగ్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. వ్యానింజిన్ అని డచ్ టాక్సీ డెర్మిస్ట్ సార్ మైసూర్లో దే వర్ వెరీ వరల్డ్ ఫేమస్. అంటే వరల్డ్లోని భూ ప్రపంచం మీద ఉన్నటువంటి వేటగాళ్ళు అందరూ కూడా వాళ్ళు వేసిన జంతువులను అక్కడ పంపించేవారు. నాట్ ఓన్లీ ద ఇండియన్ రాయల్స్, ఇండియన్ హంటర్స్, ఈవెన్ ద వరల్డ్ వైడ్ హంటర్స్. దేర్ హీ యూస్ టు డూ అ ప్రాసెస్ కాల్డ్ ట్యానింగ్. టాక్సిడర్మీలో ట్యానింగ్ అని ప్రాసెస్ ఉంటుంది. అది చేసి ఇలాగ పెట్టి పంపిస్తారు. పూర్వం దిస్ వాస్ అ బాల్ రూమ్, డాన్సెస్ కి బాల్ రూమ్ అన్నమాట. సో ఇప్పుడు షటిల్ కోర్టు. అండ్ పూర్వం సినిమాలు ఉండేవి కాదు కదమ్మా. పెళ్ళిళ్ళు, కారనేషన్స్, పట్టాభిషేకాలు, ఎనీ గ్రేట్ ఈవెంట్స్ని ఆ కన్నంలో నుంచి ప్రొజెక్టర్ మీద వేసేవారు. సో ఇక్కడ చూసేవారు అనమాట కూర్చొని. ఇక్కడ కుర్చీలు వేసుకొని అక్కడ దే యూస్ టు స్క్రీన్ మూవీస్ అనమాట. అప్పుడు స్లైడ్స్ కదమ్మా, స్లైడ్స్, రోల్స్ ఉండేవి, మూవీ రోల్స్. ఆ ప్రొజెక్టర్ ద్వారా చూసేవారు. ఇది షటిల్ ఆడతాం. షటిల్ ఆడినప్పుడు ఒక చెక్క పోయింది. ఆ చెక్క పోయినప్పుడు తీస్తే మూర కర్రల మీద, గ్రౌండ్ మీద లేదు, గచ్చు మీద లేదమ్మా. ఈ చెక్కలన్నీ కూడా మూర కర్రల మీద నిలబడి ఉంది మొత్తం కోర్టు అంతా. దట్ ఈస్ వై ఎంత యాక్షన్ ఉన్నా ఇక్కడ ఇంజరీ అవ్వదమ్మా. చూడండి, మీకు స్ప్రింగ్ మూర కర్రల మీద నిలబడి ఉంది. అందుకే హాలోసౌండ్ ఎక్కువ ఉంది. అంత టెక్నాలజీతో ఆ రోజుల్లో 1920s లో చేశారు. ఇక్కడ బయట కూడా 2 డూమ్స్ లా ఉన్నాయండి. అవి ఏంటది? ఏముండేవారు? మనుషులా లేకపోతే స్టాఫ్ క్వార్టర్స్ అమ్మా. గుర్రాలు కూడా ఇక్కడ ఉండేవి కదమ్మా. గుర్రంకి సంబంధించిన స్టాఫ్ క్వార్టర్స్, స్టేబుల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. డాన్స్ చేసినప్పుడు పైనుంచి గెస్ట్ చూడడానికి మనం ఆడోరు ఘోష కదా, లేడీస్ మీద నుంచి చూసాం. కార్తికేయ సినిమా షూటింగ్ అయినప్పుడు వేసారు అవి ఆ బొమ్మలు. ఓహో, అవునా? ఇక్కడ అయిందండి కార్తికేయ షూటింగ్ ఇక్కడ. కాకపోతే షూటింగ్ అయ్యాక ఇది అంత దెయ్యాల బంగ్లా హాంటెడ్ అనుకుంటున్నారు అందరు. లేదు లేదు, ఇట్స్ అబ్సల్యూట్లీ సేఫ్.
కరెక్ట్ మెనీ పీపుల్ స్టే హియర్ అని Correct, చెప్తాను. correct. మా బొబ్బిలి కార్పెంటర్స్ చేసిన ఇవేనే వాడుతున్నారు ఇప్పుడు. అవును. ఈ పాటికి ఇదే మనకి ఇప్పుడు చేస్తున్నట్టయితే మనం ప్రతి సంవత్సరం ఇప్పుడు చేయలేరు అమ్మ ఎవరు. చేయించుకోవాలి. ఇప్పుడు ఎవరు చేయలేరు. పుచ్చి పట్టేస్తుంది కూడా సార్, అసలు ఈ క్వాలిటీ లేదు. ఈ వర్క్స్మెన్షిప్ ఇది అప్పుడే పెట్టారు సార్, ఇది గ్రిల్ ఇప్పుడు కొత్తగా లేదమ్మా, కొత్తగా పెట్టామమ్మా. ఆహా. పావురాలు ఎక్కువైపోతున్నాయని ఉమ్. డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. బొబ్బిలి చుట్టుపక్కల ఏరియాలో హైయెస్ట్ పాయింట్ అమ్మ. సో ఎల్ఎన్టీ ఇంజనీర్స్ దే డిసైడెడ్ ఆన్ దిస్. ఇక్కడ నుంచి ద ఒరిజినల్ ప్లాన్ ఊరంతా తాతగారు కోరిక ఏంటంటే ఆ కొండ మీద కట్టాలని. దాన్ని శ్వేతగిరి అంటారు, చింపు కొండ. అక్కడ కడదాం అనేటువంటి ఒరిజినల్ ప్లాన్. కానీ ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చి తాతగారిని కన్విన్స్ చేశారు. ఇట్స్ ప్రాక్టికలీ నాట్ ఫీజిబుల్, రైట్ ప్లేస్ టు నాట్ మానిటరీలీ ఫీజిబుల్, ఇట్స్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ టు బిల్డ్ సచ్ అ బిగ్ స్ట్రక్చర్ ఆన్ దట్ హిల్. ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కమాడిటీ అన్నీ పోతాయి, ఇబ్బంది అని దే డిసైడెడ్ ఆన్ దిస్ ప్లేస్. ఇవన్నీ కూడా మా గ్రాండ్ ఫాదరు సార్ రియల్ ఇప్పుడు ఇవి రీల్ అమ్మ, రీల్. బాబాయ్. ఈ ఎలుగుబంటి చాలా మంది మనుషుల్ని చంపేసిందమ్మ. ఓకే. ఎలుగుబంటి చాలా మంది మనుషుల్ని, మక్కు అని విలేజ్ ఉంది, అక్కడ చంపేసిస్తే వాళ్ళందరూ విలేజర్స్ వచ్చి తాతగారు రిక్వెస్ట్ చేశారు, కొంచెం వెంటనే వచ్చి మమ్మల్ని సేవ్ చేయండి అని 13-14 మందిని చంపేసింది. సో దాన్ని అప్పుడు వేశారమ్మ. ఇది లైట్ కూడా వెలుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు మనం గ్లాస్ లో పెట్టాం. ఈ 2 టైగర్స్ కూడా బొబ్బిల్లో వేసినాం. వచ్చిన విజిటర్స్ అందరూ ముట్టుకొని జుత్తు లాగేయడం, దవడ కొట్టారు దీన్ని. అయ్యో. దాన్ని మళ్ళీ వీ హ్యాడ్ టు రిపేర్ ఇట్ విత్ గ్రేట్ డిఫికల్టీ. సో ఇది ఎంక్లోజ్ చేసి గ్లాస్ లో పెట్టాం. ఎల్డెస్ట్ బ్రదర్స్ వైఫ్ పెళ్ళైనప్పుడు పెట్టారు అవన్నీ. మంచి నగిషి ఉందండి. కానీ అప్పట్లోనే ఇంత బాగా ప్లాన్ చేశారు. ఫుల్ సైజ్ టేబుల్ అన్నది, ఫుల్ సైజ్ టేబుల్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. దీనికి ఈ గుడ్డ మార్చడానికే, పాకెట్స్ చేయడానికే చాలా ఖర్చు అయింది, జస్ట్ రిపేర్స్. ఇవన్నీ కూడా జంతువులేనమ్మా. మా తాతగారు వేసారు. ఎస్ఆర్ఆర్ అంటే శ్వేతాచలపతి రామకృష్ణ గారు. సో మా తాతగారు వేసారు అనమాట ఎస్ఆర్ఆర్. జీకేఆర్ అంటే గోపాలకృష్ణ గారు, మా ఫాదర్. మీకు ఏరు ఎక్కడ వేసారో కూడా ఉంది. ఇది ఊటీలో వేసిందమ్మా ఈ బైసన్. ఇది మసన్ గుడి అని ఉంది చూసారా, ఊటీ కిందని. మా ఇప్పుడు ముదుమలై వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటుంది, అక్కడ ఉంటుంది మసన్ గుడి. ఇది వెంకటగిరిలో వేశారు వారు. ఈ 2, ఈ చిడతపులి, ఆ పెద్దని మీద సాంబార్ డేర్ ఉంది, కనుసు అంటారు, కణితి అంటారు. 1932లోని 1928లో వెంకటగిరిలో వేశారు. స్నోకర్ ఆడితే స్నోకరు, ఇద్దరిది అనమాట. స్నోకర్ ఆడితే స్నోకర్, కింద ఇంకోటి ఉండేది మాన్యువల్ స్కోర్ బోర్డ్. సింప్సన్, మా గన్స్ కార్ట్రిడ్జెస్ అన్ని అక్కడే కొనేవాళ్ళం సింప్సన్ కంపెనీలో. మెడ్రాస్. ఇప్పుడు పాత కట్టడాలే ఇంత డెప్త్ ఉంటున్నాయి సీలింగ్. ఇప్పుడంతా సీలింగ్ అంత లెంగ్త్ ఉండట్లేదు అసలు. వర్క్స్మెన్షిప్ కూడా ఇప్పుడు లేదమ్మా అసలు. అంటే కట్టొచ్చమ్మా, ఇలాంటిది కట్టొచ్చు. ఈ లుక్ వస్తుంది, ఐ డౌట్ ఇట్. కరెక్ట్. ఆ రోజుల్లోని టెక్నాలజీ లేని రోజుల్లో అవును ఇటువంటి కన్స్ట్రక్షన్ అంటే జస్ట్ ఇమాజిన్. కరెక్ట్. అప్పుడు వర్క్స్మెన్షిప్ అంతా, అప్పుడు స్కిల్స్ ఎంత ఉండేవి, ఆ డెడికేషను మీరు ఊహించవచ్చు. మీరు ఇది చూసారా, అడిగారంటే ఊరికి అడగలేదు సార్. సస్పెండెడ్ బీమ్స్ అమ్మా. బీమ్ కింద ఉంటుంది కదా ఎక్కడైనా, అవును. ఇది మీదనే సస్పెండెడ్ బీమ్స్. సో దట్ ఎలివేషన్ కింద లోపల లుక్ పోకుండా, బీమ్ వస్తే లుక్ పోద్ది కదా. అవునవును, అందుకని పైకి వచ్చేలా వేశారు. అది వాటర్ ట్యాంక్ అమ్మ. అదే వాటర్ ట్యాంక్. అవి గుర్రప్ప స్టేబుల్స్ అమ్మా. వెనక్కి పాడుబడిన బిల్డింగ్ ఉంది, అవునవును, గుర్రాలు అక్కడ ఉండేవి. ఓకే. ఇది కార్ గరాజ్. ఇది ఈ చెట్లు ఉన్నాయి కదమ్మా, టేక్ చెట్లు, ఇవన్నీ గోడ చూసుకోండి. అవి పాత టెన్నిస్ కోర్ట్స్ అమ్మా. అది అసలు టోటల్ గా క్లోజ్ చేశారా సార్? అవి వాడట్లేదమ్మా, అసలు వాడట్లేదు. ఇప్పుడు కార్లు ఎక్కడ ఉన్నాయి సార్? కార్లు ప్యాలెస్ లో ఉన్నాయి. కానీ ఇలా మినార్ టైప్ లో ఈ షేప్ లో ఎందుకు కట్టారంటారు అప్పట్లో? అంటే కొంత తాజ్ మహల్ తో ఇన్స్పైర్ అయ్యారని నేను అనుకుంటున్నాను. రైట్. లేకపోతే హైదరాబాద్ లో ఉన్నటువంటి నిజాం కట్టడాల వల్ల ఇన్స్పైర్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కడా లేదు. కోట్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు, 6 అయితే 6 సార్లు, 7 అయితే 7 సార్లు. అలాగే టైం పూర్వం వాచ్ ఉండేవి కాదు కదమ్మా. సో ఇది చూసుకొని వాచ్ సెట్ చేసుకునే పరిస్థితి ఉండేది పూర్వం రోజుల్లో. అంటే 11 అయితే 11 సార్లు 11 సార్లు కొడతారు, 12 అయితే 12 సార్లు, మళ్ళీ 1 గంట. జస్ట్ 3 సార్లు కొట్టు చూపించు.
అంటే అలాగా టైం ఎంత అయితే అన్నిసార్లు. పూర్వట ఈ గంట 5 కిలోమీటర్ల దూరంలో లచ్చపేట విలేజ్ ఉందాం, అక్కడ కొరికింది. ఓ మై గాడ్, చాలా గట్టిగా ఉంది. పూర్వం గంట ఇది. అప్పటి నుంచి అలాగే. అప్పటి నుంచి అలాగే. ఫస్ట్ సెక్యూరిటీ సార్ చెప్పండి, మీరే చెప్పాలి సార్. అక్కడ ట్రివియా చెప్పండి. ఐ థింక్ సెక్యూరిటీ పర్పస్ అనుకుంటున్నాను. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా ఉండి లోపలికి రాకుండా చూసుకుంటున్నారు. కాదు, ఇంకో ఛాన్స్. ఏనుగు ఎక్కడానికి. ఓ మై గాడ్, ఓ ఇలా ఏనుగు ఎక్కి పైకి అక్కడ ఉంటుందండి. అక్కడ నిలబడేవాడు. ఇక్కడ ఏనుగు వచ్చి ఇక్కడ నిలబడేది. ఆహా, దాని మీదకి ఎక్కి. అంటే ఏనుగు ఎంత పెద్దదో ఆలోచించాను. ఎక్కడానికి ఇక్కడికి వచ్చి ఆగేది. అంటే మనిషిని నిలబెడితే మీరు చెప్పిద్దిరా? అసలు లేదు, అయినా కూడా చెప్పలేము. ఇక్కడ సింహాసనం పెడతాం. ఓహో, ఈ రోజు కూడా 5 పూజ రోజు, అంటే దసరా ముందు రోజు. ఆ పూర్తి రాజుల వేషధారంలో అందరం, మేము బంధువులు బొట్లు అందరం వచ్చి సింహాసనాన్ని ఇక్కడ పెట్టి ఇక్కడ మేము కూర్చొని పూజలు చేస్తాం. మేము ఎవరం కూర్చోం, ఎందుకంటే తాతగారు లాస్ట్ పట్టాభిషేకం వస్తుంది లాస్ట్. సో మేము ఎవరం కూర్చోం. పూర్వం దర్బారు, ఇప్పుడు మా ఆఫీసెస్. ఓకే, అది నా ఆఫీస్ అక్కడ. ఓకే, ఇది మా సుజయ్ ఆఫీస్. ఇవి బెయినెట్స్ అమ్మ. తుపాకీకి దిట్టింపు తుపాకులకి ముందుని తగిలించి అవి దానికి సరిపడా తుపాకులు లేవు, సో ఈ కర్రలకు పెట్టి ఇక్కడ అలంకరించాం. ఇది 8 సంవత్సరాల కష్టం అమ్మా. ఈ మ్యూజియం అనేది 8 సంవత్సరాల కష్టం. ఏ ఫోటో ఏంటి, ఈ దర్బార్ మహల్ ఓపెనింగ్ రోజమ్మా. చూసారా? ఇది సార్, ఇది ఎక్కడిది? ఇది బొబ్బిలేనమ్మా. బొబ్బిలే తాతగారు పుల్లు ఎక్కువ ఉండదు, సంవత్సరంకి ఒకటి వచ్చేదమ్మా. వచ్చినా అన్నింటినీ వేసేవారు కాదు. పశువులను చంపిన, మనుషులను చంపితే వేసేవారు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే. ఇది మా మహారాజు గారి నైట్ హుడ్ అమ్మ. ఇది తెప్పోత్సవం అని, వేణుగోపాల స్వామి తెప్పోత్సవం జరిగేది. మంచినీళ్ళు కోనేరు కూడా. ఇక్కడ ఆడవాళ్ళు ఇలా నీళ్ళు పట్టుకునేవారు. ఇక్కడ తెప్పోత్సవం జరిగేది. వీరు మా తాతగారు తమ్ముడు, చిక్కురామ జమీందార్ గారు, మా కజిన్ అని చెప్పాను. ఇది ఏసీ ముత్తయ్య గారు అమ్మ, స్పిక్ ఎంఐ చిదంబరం గారు అబ్బాయి, మా తాతగారు పెళ్ళికి. ఇది మా తాతగారి పెళ్ళి. చూడండి ఏనుగు ఎంత పెద్దదో చూడండి. ఇది ఉంది పైన, మీరు చూద్దరు. జెండామాన్ అని కోటకు వాస్తు ఉండదు అనడానికి ఇది నిదర్శనం. ఈశాన్య మూలలో నార్త్ ఈస్ట్ కార్నర్లో 3 టన్నుల బరువు జెండా ఉండేది. అసలు ఈశాన్య మూల బరువు ఉండకూడదు, కానీ ఒక రోజు గాలి వచ్చి పడిపోయింది. అప్పటి నుంచి తీస్తే అంత ఈశాన్యం ఖాళీగా ఉంచి. అంటే మాకు 4 వైపులు రోడ్డు అమ్మ కోటకి, సో వాస్తు వర్తించదు అంటారు. అవును, వర్తించదుగా మరి. కరెక్ట్. ఇది మా నాన్నగారు. నాన్నగారు కోటారాజే గారు, ఇద్దరు ఎంపీస్గా అప్పుడు షూటింగ్ రేంజ్కి వెళ్ళి టార్గెట్ వేస్తున్నారు. ఇది మా పెదమాయన మామగారు, పెదమాయనత్త గారు భర్త పెళ్ళికప్పుడు. మా ఫాదరు, తాతగారు, తాళపురల రాజా గారు, వెంకటగిరి రాజా గారు, వీళ్ళందరూ మనం వెంకటరామారావు గారు. ఈవిడెవరండి అప్పట్లో వడ్డాణాలు? మనవరాలమ్మ. ఈవిడి వీరి 3వ భార్య పిల్లలు. కిలంపూడి రామకృష్ణగారావు గారి సిస్టర్. ఈవిడి ప్రతాపరావు గారు. అప్పట్లో నిజమా సార్? 2వ భార్య 3వ భార్య? 3 అంటే మొదటి భార్య మేము పిల్లలమ్మ, 2వ భార్యకి పిల్లలు లేరు, 3వ భార్య పిల్లలు. ఇది మన గెస్ట్ హౌస్ ముందు పోలో గ్రౌండ్ ఉన్నప్పుడు. చూడండి గెస్ట్ హౌస్ వెనక కనిపిస్తుందా మీకు? ఆ ముందున్న గ్రౌండ్. ఈయన వచ్చారు ఇంగ్లీష్ ద్వారా. మా పెదమేనత్త గారు, మా నాన్నగారు. చాలా అప్రూపమైన ఫోటో అమ్మ. ఇవన్నీ చూసారా టోపీలు? జరీ టోపీలు అంటారు ఇట్లా, జరీ టోపీ రాయల్స్ వేసుకునే. ఇది మా తాతగారు పర్లాకి వెంకటరాజు గారు. ఇది వరల్డ్ రికార్డ్ సైజు దుప్పి కొమ్ములు. ఇది బొక్కుపేట అని బొబ్బిలికి 10 కిలోమీటర్ల దూరం, అక్కడ వేసారు సీతనారాయణ. ఈ రోజుకి ఒక మడి ఉందమ్మా, ఒక ఫీల్డ్. దాన్ని కారుమాను గుడ్డ అంట. ఈ పెద్ద పూలు వేయడానికి వెళ్ళినప్పుడు కార్లన్నీ ఆ గుడ్డు మీద ఆపారు. సో ఈ రోజుకి కారుమాను గుడ్డ అంట. మా ఫ్యామిలీ మ్యూజియం. ఎన్నో సంవత్సరాలు కష్టపడి కలెక్ట్ చేసిన ఆర్టికల్స్. ఇది మీరు చూసారు అక్కడ అంబారి. శుభకార్యాలకు వాడేవాళ్ళు, పెళ్ళిళ్ళకి వీటికి. ఇది ఇదే చాలా బరువు ఉందండి. 3-4 మొయ్యాలి. 3 ఇంకెక్కువ మంది మొయ్యాలి. మరి ఏనుగు ఎంత బలమైందో. ఇది మా నాన్నగారు మధ్యప్రదేశ్లో వేశారమ్మా. కొరియా అని ఒక సంస్థానం ఉంది, కొరియా, అక్కడ వేశారు. చాలా పెద్ద క్యాటిల్ లిఫ్టర్, చాలా పెద్ద టైగర్ అనమాట. 10 feet 2 inches, 40-50 ఆవుల్ని చంపేసింది, గేదెల్ని. చాలా ఇబ్బంది కలిగిందంటే కరెక్ట్గా గెస్ట్కి వెళ్ళినప్పుడు ఇది రొప్పిడి పర్వతోలి అప్పుడు వేశారు. 10 అడుగులు 2 అంగుళాలు చూసారా? అదేంటంటే ముక్కు నుంచి తోక టిప్ వరకు
ఇది ఎవరో ఇంగ్లీష్ మన్ వేశారు ఈ పెయింటింగ్. నికలస్ బరువు తూకం వేయింగ్ మెషిన్ లాగా వేయించారు. కూర్చుంటే వెయిట్ చెప్పు. చిన్నపిల్లలు కూర్చోపెట్టి చూసారు. ఇది అపురూపమైన బొబ్బిలి రాజా గారు వాడిని కత్తి కిందది బొబ్బిలి యుద్ధం మీద తాండ్రపాపారెడ్డి గారి కత్తి ఈ మధ్యన ఉంది. దాంతోనే విజయరామరాజు గారిని తాండ్రపాపారెడ్డి గారు టెంట్లోకి వెళ్ళి పొడిసేస్తారు. ఇవన్నీ బొబ్బిలి యుద్ధం ఆ బాణాలు తప్ప అన్ని బొబ్బిలి యుద్ధం నాట. ఆ ఫోటోకి నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. టైగర్ అండ్ కబ్బు తీసింది, చాలా అవార్డ్స్ వచ్చాయి. బాంధవ్గఢ్లో తీసాం. గుహలో పడుకొని ఉన్నాయి. మేము వెళ్ళేసరికి మా వెహికల్ సౌండ్ మీద బయటకు వచ్చి కూర్చుంది. ఇవన్నీ కూడా బొబ్బిలి యుద్ధం నాట. నెక్స్ట్ ఇయర్ బొబ్బిలిలో వేశారు. అది 129 టన్నులు. అప్పుడు 2 సంవత్సరాలే మా ఫాదర్కి కృషి పండిట్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. ఇది మా తాతగారు పోలోలో ఉపయోగించిన బూట్స్. వారు రైట్ సైడ్ తెల్ల కోట్లో ఉన్నారే వారే గోవింద కృష్ణయాచంద్ర గారు. మన గెస్ట్ హౌస్ శిలాపలకం ఫౌండేషన్ తోటి వారే వేశారు. వెంకటగిరి రాజు నెల్లూరు. ఇవన్నీ అడవి పందు కొమ్ములు. ఈ కొల్హాపూర్ నుంచి వచ్చాడే తన చేత ఇవన్నీ పేర్కొచ్చారు. దిట్టింపు మా మస్కెట్స్ అవన్నీ తనే రెస్టోర్ చేశాడు వచ్చి. మా తాతగారు మైసూర్ రాణి గారు జయచామరాజేంద్ర వడియార్ గారి భార్య, వారి సిస్టర్, మా రక్షకుడు మా వేణుగోపాలుడు. ఇది లక్ష్మీనారాయణ ప్రతిమమ్మ కాయిన్. మా ఇంట్లో మా మూల పురుషుడు పుట్టిన దగ్గర నుంచి ఏ శుభకార్యమైనా నామకరణం, అక్షరాభ్యాసం, ఆయుధ పూజ, పెళ్ళి, లక్ష్మీనారాయణ పూజ చేస్తాం. ఈ ప్రతిమకి చేసి అప్పుడే మేము స్టార్ట్ చేస్తాం ఏ పని. కాదు బెల్లమే స్పేర్ బాక్ అంటే చిన్నది కత్తి, చిన్న కత్తిని బాక్ ఇలా తీసి పొడుస్తారు, అది బాక్. ఇది డాల్, షీల్డ్ డాల్. మాకు పారాద్ దగ్గర వేగావతి నది ఉంది, బ్రిడ్జ్ అప్పటికి లేదు. సో ఫ్లడ్ వచ్చినప్పుడు ఇటు కార్ ఆగేది, అక్కడ వరకు కారులో వచ్చి ఏనుగు మీద రివర్ దాటి మళ్ళీ ఇక్కడ కారు ఎక్కి ఇది ముట్టుకున్నాం. స్మూత్గా ఉందా? సున్నంలో ఎగ్ వైట్ కలిపి వేసారు. ఇప్పటికి మేము ముట్టుకోలేదమ్మా, క్లీన్ కూడా చేయాలి. ఇన్ని సంవత్సరాలు గట్టిగా స్మూత్నెస్ చూడండి. సూపర్ స్మూత్ సార్. అసలు ఫినిష్ ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టామమ్మా లాంగ్ టైమ్ అగో. ఆ ఫొటోస్ అన్నీ ఉండిపోయి అవన్నీ ఫ్రేమ్ చేసి ఇక్కడ పెట్టాం డిస్ప్లే. గెస్ట్ హౌస్ ఓపెనింగ్ రోజు అమ్మ. అప్పుడు ఏదో కరువు వచ్చింది. కరువు వస్తే తాతగారు డొనేట్ చేస్తున్నారు సైక్లోన్ రిలీఫ్కి. ఎవరో మినిస్ట్రీ, స్టేట్ మినిస్ట్రీ. చూడండి బొబ్బిలి రాజా గారు అంటే బొబ్బిలి రాజా గారే. చూసారా? మా నాన్నగారు వెటరన్స్ టోర్నమెంట్లో ఒక 50 గెలిచారు. వీరి పార్ట్నర్ వీరు హర్నాథ్ గారు అని రాజా మా బంధువే. వీళ్ళిద్దరూ చాలా మంచి కాంబినేషన్. వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్గా వచ్చినప్పుడు, పివి నరసింహరావు గారు చీఫ్ మినిస్టర్గా వచ్చినప్పుడు తాతగారు ఫోటో పెట్టారు. చూసారా? కూర్చోమన్నా కూర్చోలే తాతగారు ముందు. వెంగళరావు గారు కూర్చోండి అన్న. ఇది ఫస్ట్ టైం కూర్చున్నారని, మొదటిసారి కూర్చున్నారని ఫోటో తీశారు నాన్నగారు. 1928 వన్ ఇయర్ అప్పుడు 1929 కానీ 26లో పుట్టారు. 27 అయి ఉంటుంది ఈ ఫోటో. ఇది మా దగ్గర ఉన్న అపురూప ఫోటోల్లో ఒకటమ్మ. తాతగారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు 1931లో పర్లాకేవుడు రాజా గారు, కృష్ణచంద్ర గజపతి, ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒరిస్సా, మా తాతగారు. వీళ్ళిద్దరూ ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్ని రిప్రజెంట్ చేశారు లండన్లో. వివి గిరి గారు అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, ఈయన సరోజినీ నాయుడు గారు, మహాత్మా గాంధీ గారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, మా గురువు గారు ఆచార్యులు అక్కడ బద్రీనాథ్ బోయిన వడ్డించారు స్వామివారు. ఇది కారనేషన్కి వెళ్ళారమ్మా మా ముత్తాత గారు తండ్రి, అప్పుడు తీసుకున్న ఫోటో. వెంగళరావు గారు ఉపయోగించిన కత్తి, బొబ్బిలి యుద్ధం వెంగళరావు గారు. ఇది ధర్మారాయుడు గారు ఉపయోగించిన కత్తి. ఇది పల్లకి అమ్మ, రాణి గారు వాడిన పల్లకి. ఇవి పోలో బాల్స్. ఇది సున్నం వేసాక అది సున్నం వేయకుంటే జస్ట్ డిఫరెన్స్ తెలియదు.
ఏమ్మా చెక్కతో చేస్తారండి. ఏంటో మరి తెలియదమ్మా దేంతో. మరి అప్పుడు పూర్వం అని మేము పగలగొట్టలే. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోలో టీమ్స్ అమ్మాయి. మా తాతగారు వెంకటరామారావు గారు, గోనా నరసయ్య గారు, గౌస్ గారు. హీ వాజ్ ద రాయల్ ఫోటోగ్రాఫర్ ఫర్ మెనీ రాయల్ ఫ్యామిలీస్. ఆర్ వెంకయ్య గారు, మెడ్రాస్. ఇది మా ఫ్యామిలీ మ్యూజియం. అద్భుతం. ఇక్కడ ఈ గడప తొక్కి లోపలికి వచ్చినప్పుడు ఎవరు కూడా సాయం అర్జించి వస్తే ఖాళీ చేతులు తగ్గడు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హాల్ కాపీ అమ్మ. 11వ రాజా గారు, 12, 13, 14 నాన్నగారు, 15 మా 12వ రాజా గారు మా తాతగారు తండ్రి చాలా చిన్న వయసులో చనిపోయారు. చాలా చిన్న వయసు, 40 yearsలో చనిపోయారు. నాన్నగారు వేసిన 3 ఎర్రచందనం చెట్లు, వాటికి సుజయ్, రాము, బేబీ అని పెట్టారు. వారు చనిపోయాక బోర్డ్స్ చేయించి పెట్టాము. 3 ఉన్నాయండి ఇప్పుడు. ఎర్రచందనం అవి పైన అలా ఊడిపోతున్నాయి కదా సార్, పర్వాలేదా? బాడంగి ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు వారు వేసుకొచ్చిన కారు. ఓకే. ఇది రెండో ప్రపంచ యుద్ధంని గెలిపించింది. ఓకే. ఇది రెండో ప్రపంచ యుద్ధాన్ని గెలిపించింది allies ని. ఈ జీప్ అంటే ఈ జీప్ అంటే ఈ మోడల్ ఫోర్డ్ మిలిటరీ జీప్ అన్నమాట. మొత్తం ఐరన్ ఉంది అది. అది ఎక్కడైనా ఎంత ఇదైనా 4-wheel drive వేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం వచ్చే మెట్లు చూసారా మీరు? మా నాన్నగారు వేటకెళ్ళి వచ్చి ఆ మెట్లు ఎక్కించి వరండాలో పెట్టేవారు. ఇవ్వండి ఎక్కిపోయేది. వారు ఇంగ్లాండ్ వచ్చినప్పుడు వారి దగ్గర నాన్నగారు కొన్నారు. ఇది నూజిబీడ్లో టాక్సీ అమ్మ. సో దీని మీద విజయవాడ తాళపురాల రాజా గారు వెళ్ళేవారు అనమాట. అది వారి తాతగారు, తండ్రి కదా తాళపురాల రాజా గారు, వారి జ్ఞాపకంగా నాన్నగారు తెచ్చి కొనుక్కున్నారు. అంటే అదొక ఎక్స్క్యూజ్ మా ఫాదర్కి, కారు కొనాలి అంతే, ఆయనకి కావాల్సింది అది. ఇవన్నీ పాత కార్లు అమ్మా, అన్ని రిస్టోర్ చేయలేదు, కొన్ని చేసాం. బా ఎప్పటి కార్లు సార్ అసలు. ఇవన్నీ నాన్నగారికి జీపులు ఇష్టం బాగా. ఇందులో ఒకటి కురపం రాజా గారి దగ్గర కొన్నారు. కిషోర్ చంద్రదేవ్ గారు అని ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ చేశారు, వారి దగ్గర తీసుకెళ్ళండి అంకుల్, నాకు డబ్బు ఇవ్వడం ఏంటి అచ్చే అని. అన్ని కార్ల మీద బొబ్బిలి అని రాస్తుంది. ఇదమ్మా అన్ని కార్ల మీద బొబ్బిలి చరిత్ర ఉంది సార్. నాన్నగారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదా, బాంబేలో కాంగ్రెస్ ప్లేనరీ అయింది 65లో. సో అక్కడికి వెళ్ళినప్పుడు వారం రోజుల ముందే పోప్ జాన్ పాల్ II ఇండియా వచ్చారు. ఇండియా వచ్చినప్పుడు ఈ కార్ తెచ్చారు. ఈ కార్ తెచ్చి 3 రోజులే వాడారు ఇండియాలో. అక్కడికి వెళ్ళి చూశారు, కొనేసారు లింకన్ కాంటినెంట్. ఆ రోజుల్లో ఆటోమేటిక్ విండోస్, AC 65. మరి పోప్ జాన్ పాల్ వాడి కార్ అంటే మరి మంచిది అవుతుంది కదా. కార్ తెచ్చిమన్నా తొందరగా తెచ్చి. లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ పైగా లెఫ్ట్ హ్యాండ్ స్పెషల్ డీలక్స్ 4-door సెడాన్ 1941. అది 1961. ఓ మై గాడ్, నిజంగా చాలా సంతోషం అండి. సంతోషం, బయోగ్రఫీ లాగా తీసుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషం. మిమ్మల్ని మా గురువుగారు చంద్రశేఖర్ స్వామి గారు మీరు ఇంటర్వ్యూ తీసుకున్న దగ్గర మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. ముందు కూడా ఫాలో అయ్యేవాడిని. ఇది ఇంకా మీరు ఎంత బాగా వారిని ప్రశ్నించారు, ఇబ్బంది అంటే అన్ని దానివల్ల వారి గొప్పతనం 10 మందికి తెలిసింది. చాలా సంతోషం. వీ ఆల్సో ఎంజాయ్ ఇట్ బికాస్ పాలిటిక్స్ తక్కువ, హిస్టరీ ఎక్కువ. యూజువలీ పాలిటిక్స్ సెకండరీ, మన ఫిలాంథ్రపీ, మన సేవ అనేది మా ఫ్యామిలీకి ముఖ్యం. అండ్ I hope this interview helps in putting forward the erstwhile days of the great rulers of Bobli. True. It's a great opportunity for me. Thank you, Anjali. Thank you, Anjali. Thank you for coming. Namaskaram.